వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు. ఈ అధ్యాయంలో మనం వివిధ ఆవరణ వ్యవస్థలలో అంటే జలావరణ వ్యవస్థ, భౌమ్యావరణ వ్యవస్థ, అలాగే భౌమ్య ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాల ఆవరణ వ్యవస్థల్లో వివిధ రకాల జీవులు చూపించేటటువంటి అనుకూలనాలను మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అనుకూలనాలు అంటే అడాప్టేషన్స్. ఈ అడాప్టేషన్స్ లేదా అనుకూలనాలు ఒక జీవి ఒక నిర్దిష్టమైన ఆవరణలో మనుగడ సాగించడానికి అవి అవసరమవుతాయి, సహాయపడతాయి. వివిధ రకాల జీవులు వివిధ రకాల పరిస్థితుల్లో నివసిస్తూ ఉంటాయి. ఇవి ఆ పరిస్థితులకు తగినట్టుగా జీవనం సాగించడానికి, వాటి మనుగడను ఆ పరిస్థితుల్లో సాగించడానికి వివిధ అనుకూలనాలను ఇవి ప్రదర్శిస్తూ ఉంటాయి. అంటే వాతావరణంలోని ప్రస్ఫుటమైన వైవిధ్యమైనటువంటి మార్పులకు వివిధ రకాల జీవులు వివిధ రకాల అనుకూలనాలను చూపిస్తూ ఉంటాయి. ఈ అధ్యాయంలో మనం వివిధ రకాల జీవులు వివిధ ఆవరణ వ్యవస్థల్లో ఎటువంటి అనుకూలనాలను చూపిస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఒక ఉదాహరణగా మనం మడ అడవులు గనక చూసినట్లయితే, మడ అడవుల్లో నేల అనేది బాగా నీటితో నిండి ఉంటుంది. అందుచేత ఈ బురద మట్టి నేలలాగా ఉండేటటువంటి అడవుల్ని మడ అడవులు అంటారు. ఈ బురద నేలలు ఉండే అడవుల్లో ముఖ్యంగా సైప్రస్ అనేటటువంటి మొక్క లేదా చెట్టును మనం గమనించినట్లయితే ఇది బురద నేలలో ఉంటుంది. దీని వేళ్ళు బురద నీటిలో కూరుకొని ఉంటాయి. ఈ బురద నీటిలో ఉండడం ద్వారా ఈ వేర్లు శ్వాసించడానికి వీలు పడదు. అందుచేత ఈ చెట్లు, ఈ సైప్రస్ అనే చెట్లు భూమి నుంచి బయటకు కనిపించే విధంగా వేర్లను బయటకు ఉత్పత్తి చేస్తాయి. ఈ బయటకు వచ్చేటటువంటి వేర్ల వంటి ఆకారాలను శ్వాసవేళ్ళు అంటారు. ఇవి 12 అంగుళాల పొడవు వరకు ఉంటాయి. అంటే ఇవి భూమిలో నుండి ఉపరితలానికి వస్తున్నాయి. ఎందుకని? శ్వాసించడానికి అనువుగా ఇవి భూమి. ఆ భూమి ఎలా ఉంది? బురద, నీరు ఎక్కువ శాతంలో ఉంది. అందుచేత ఆ నీటిలో శ్వాసించడం కుదరదు కాబట్టి ఈ వేళ్ళు ఈ విధంగా బయటకు రావడం జరిగింది. వీటినే శ్వాసవేళ్ళు లేదా న్యూమాటోఫోర్స్ అని చెప్తాము. ఇది ఒక ఉదాహరణ. అంటే అటువంటి పరిస్థితి, ఎటువంటి పరిస్థితి? బురద నేల, నీరు అధికంగా ఉన్నటువంటి మట్టి. నీరు అధికంగా ఉంది అంటే ఆ మట్టిలో గాలి ఉండడానికి స్థానం లేదు. సాధారణంగా మట్టి ఎలా ఉంటుంది? మట్టిలో నీరు అంటే తేమ ఉంటుంది, అలాగే మట్టిలో గాలి కూడా ఉంటుంది, కుల్లీలు కూడా ఉంటాయి, ఎయిర్ సాక్స్. ఈ మట్టి అణువుల మధ్యలో ఖాళీలో గాలి కూడా ఉంటుంది. తద్వారా వేర్లు శ్వాసిస్తాయి. మట్టి బాగా నొక్కివేయబడి గట్టిగా కంప్రెస్డ్గా ఉందనుకోండి, అందులో వేర్లు శ్వాసించడానికి అవకాశం ఉండదు, వేరు కుళ్ళిపోతుంది. ఇక్కడ పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏమిటి? బురద నేల, నీరు అధిక శాతంలో ఉంది, వేరు శ్వాసించడానికి వీలుగా లేదు. కాబట్టి ఈ వేర్లు అనేవి బయటకు వచ్చినాయి. సాధారణంగా భూమిలో ఉండేటటువంటి వేర్లు ఇక్కడ భూమి నుండి బయటకు 12 అంగుళాల బయటకు రావడం జరుగుతుంది. వీటిని న్యూమాటోఫోర్స్ అంటారు. ఇది ఒక ఉదాహరణ. అంటే జీవులు వివిధ రకాల పరిస్థితుల్లో మనుగడ సాగించడానికి ఏ విధమైన అనుకూలనాలను, అడాప్టేషన్స్ను చూపిస్తున్నాయనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. మొక్కల్లో, జంతువుల్లో ఉండేటటువంటి వివిధ అనుకూలనాలను తెలుసుకోవడానికి మనం కొన్ని కృత్యాలు చూద్దాం. ముందుగా కొన్ని రకాల మొక్కలతో మనం కొన్ని కృత్యాలు చేసి అవి వాటి యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి అనుకూలనాలను కలిగి ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక కలబంద మొక్క, కలబంద, తర్వాత లింగాక్ష, బాల్సం, ఈ 2 మొక్కలను సేకరించారు. ఈ 2 మొక్కలను సేకరించిన తర్వాత ఏ విధంగా సేకరించారు? ఈ విధంగా కలబంద మొక్క ఒక కుండీలో ఉంది, అలాగే ఈ బాల్సం ప్లాంట్ కూడా ఒక కుండీలో ఉన్నదాన్ని మీరు సేకరించుకున్నారు. సేకరించిన తర్వాత ఈ 2 మొక్కలకి కూడా మీరు ప్రతిరోజు రోజుకి 2 చెంచాల మంచినీరు వేయటం మొదలుపెట్టారు. 2 చెంచాల మంచినీరు, 2 చెంచాల నీరు. వారం రోజుల తర్వాత నీరు వేయడం ఆఫ్ చేశారు. ఏమవుతుంది తర్వాత? 4-5 రోజుల పాటు మీరు నీరు పొయ్యలేదు. ఈ 2 మొక్కలు మీరు ఏం గమనిస్తారు? ఈ మొక్క ఎండిపోతుంది, వాడిపోతుంది, విల్టింగ్. ఈ మొక్కలో వాడిపోవడం అనేది ఉండదు, ఇది బాగానే ఉంటుంది.
ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఈ మొక్క నీటి ఎద్దడిని తట్టుకుంది, నీటి కొరతను తట్టుకుంది. ఈ మొక్క నీటి కొరతను తట్టుకోలేదు. ఈ మొక్క సహజంగా నీరు లభ్యమయ్యేటటువంటి ప్రాంతంలో పెరుగుతుంది. పుష్కలంగా నీరు లభ్యం అవుతుంది ఎప్పటికప్పుడు తాజాగా. ఈ మొక్క నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో కూడా బతుకుతుంది. నీటి లభ్యత లేని ప్రాంతంలో కూడా బతకగలుగుతుంది. ఎందుకు బతకగలుగుతుంది? ఎలా బతకగలుగుతుంది కలబంద మొక్క? మీరు కలబంద మొక్కను కనుక మీరు గమనించినట్లయితే కలబందకి ఈ రకంగా ఈ ఆకారంలో ఉంటుంది కలబంద. ఇలా ఒక కాడలాగుండి దాని మీద చిన్ని ముళ్ళ వంటి ఉంటాయి అంచుల్లో, అవే ఆకులు. ఇది కాండం, కొమ్మ. అంటే అక్కడ ఆకులు బాగా చిన్నగా ముళ్ళ మాదిరిగా రూపాంతరం చెందాయి. ఇందులో మందంగా ఉండి లోపల భాగంలో నీరు అనేది నిల్వ చేయబడుతుంది ఒక జెల్లీ రూపంలో. అంటే నీటిని నిల్వ చేసుకునేటటువంటి అనుకూలనాన్ని కలబంద మొక్క కలిగి ఉంది. నీటి వృధాను అరికెడుతుంది. ఆకుల యొక్క పరిమాణం తగ్గించేసి ముళ్ళు కింద మార్చుకోవడం ద్వారా నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అంటే నీటిని ఆవిరి రూపంలో నష్టపోకుండా కాపాడగలుగుతుంది. నీరు దాని శరీరంలో నిల్వ చేయగలుగుతుంది. తద్వారా నీటి ఎద్దడి వచ్చినప్పుడు కూడా, అంటే నీటి లభ్యత లేనప్పుడు కూడా దాని శరీరంలో నీరు ఉండి మొక్క బతకగలుగుతుంది. ఇది ఒక అనుకూలనం. ఎటువంటి అనుకూలనం? దేనికి, ఎటువంటి పరిస్థితికి సంబంధించిన అనుకూలనం? నీటి ఎద్దడి అనే పరిస్థితికి సంబంధించిన అనుకూలనం. అలాగే మన లింగాక్ష మొక్క, ఒక బాల్సమ్ ప్లాంట్ కానీ సాధారణంగా మనం పెంచుకునే మొక్కలు ఏవైనా సరే నీళ్ళు లేకపోతే వాడిపోతాయి. పూల మొక్కలు ఇవన్నీ కూడా, అంటే నీరు ఉండాలి, ప్రతిరోజు నీరు పోయాలి. అదేవిధంగా మీరు నీటిలో ఉండేటటువంటి మొక్కలు, వ్యాలిస్నేరియా మొక్క, ఒక వ్యాలిస్నేరియా మొక్క, అలాగే ఒక గుర్రపు డెక్క, ఏదో ఒకటి నీటిలో ఉండేటటువంటి మొక్కలు తీసుకొచ్చి మీరు మట్టిలో పాతారనుకోండి, రోజు నీళ్లు పోస్తున్నారు, 2-3 రోజుల తర్వాత చూడండి అది బతుకుతుందా? చనిపోతుంది. ఎందుకని? ఆ వ్యాలిస్నేరియా మొక్క లేదంటే డక్వీడ్, వాటర్ హయాసింత్ ఇవన్నీ కూడా నీటిలో పెరగడానికి కావలసినటువంటి అనుకూలతలను కలిగి ఉన్నాయి. నీటిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని ఎలా శోషించుకోవాలి, నీటిపై ఎలా తేలాలి, నీటిపై తేలడానికి, నీటి మీద ఉండి సూర్యరశ్మిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడానికి, ఈ రకంగా నీటి మొక్కలు ఆ నీటి మీద ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణమైనటువంటి అనుకూలనాలను కలిగి ఉన్నాయి. అందుచేత ఒక జీవి ఏ పరిస్థితుల్లో, ఏ వాతావరణంలో అది మనుగడ సాగించగలుగుతుందో, విజయవంతంగా మనుగడ సాగించగలుగుతుందో, అలా మనుగడ సాగించగలగడానికి దానికి అనువైనటువంటి అనుకూలనాలను అది కలిగి ఉంది అని అర్థం. ఎడారి మొక్కలు, వీటిని క్సెరోఫైట్స్ అంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కలబంద, అది నీటిని నిల్వ చేసుకుంటుంది, తద్వారా నీటి ఎద్దడి ఉన్నప్పటికీ అది మనుగడ సాగించగలుగుతుంది. ఇదే రకమైనటువంటి మొక్కలు మనకి ఎడారిలో కనిపిస్తాయి. బ్రహ్మజముడు, ఈ బ్రహ్మజముడు మొక్కలు క్యాక్టస్ జాతికి చెందినటువంటి వివిధ రకాల మొక్కలు మనకు ఎడారిలో కనపడతాయి. ఇవి వివిధ ఆకారాల్లో ఉంటాయి. గుండ్రంగా, గుమ్మడి పండులాగే గుండ్రంగా ఉంటాయి. అలాగే నిటారుగా, నిలువుగా కూడా ఉంటాయి. ఈ విధంగా కూడా ఉన్నటువంటి క్యాక్టస్లు ఉంటాయి. వీటన్నిటికీ పదునైన ముళ్ళు ఉంటాయి. ఈ పదునైన ముళ్ళన్నీ కూడా కుచించుకుపోయినటువంటి ఆకులు, రెడ్యూస్డ్ లీవ్స్. ఈ ఆకులు ముళ్ళుగా రూపాంతరం చెందడం ద్వారా బాష్పోత్సేకం అనేది తగ్గి వాటి శరీరంలోంచి నీరు ఆవిరవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా ఎడారిలో ఉండేటటువంటి అతి తక్కువ వర్షపాతంలో వచ్చేటటువంటి నీటిని అది దాని శరీరంలో చాలా కాలం పాటు నిల్వ ఉంచుకొని మనుగడ సాగిస్తుంది. అంటే నీరు ఆవిరి రూపంలో పోవడం అనేది చాలా తక్కువ. ఎందుకని? ఆకులు ఈ విధంగా మారినాయి కాబట్టి. కొన్ని నిటారుగా ఈ విధంగా ఉంటాయి. వీటి శరీరం లోపల, అంటే కాండం లోపల, కాండం ఎలా ఉంటుంది? మందంగా ఉండి నీటితో నిండి ఉంటుంది. నీటితో నిండిన జెల్లీ వంటి ద్రవ పదార్థంగా ఉండి నీరు అనేది అందులో నిల్వ చేయబడుతూ ఉంటుంది. ఇటువంటి అనుకూలనాలను ఎడారి మొక్కలు కలిగి ఉన్నాయి.
ఈ ఎడారి మొక్కలను మనం జెరోఫైట్స్ అని చెప్తా ఉన్నాం. మొక్క ఈ రకంగా ఉండడం ద్వారా ఆకులు ముళ్ళుగా రూపాంతరం చెందడం ద్వారా మొక్కకు 2 లాభాలు ఉన్నాయి. ఏమిటవి? ఒకటి, ఆకు ముళ్ళు కింద రూపాంతరం చెందడం ద్వారా నీటి వృధా అనేది తగ్గిపోతుంది. రెండవది, ఈ ఆకు ముళ్ళు కింద ఉంది, నీరు అనేది ఎక్కడుంది? కాండంలో నిలవై ఉంది. అటుగా పోతున్న ఒక జంతువు చూసింది, అబ్బా కాండంలో నీరు ఉంది, ఎడారిలో ఎక్కడ నీరు దొరకదు. ఆ జంతువు వచ్చి ఈ మొక్కను తిని దాని దాహం తీర్చుకునే దానికి అవకాశం ఉంది. అలా తినేస్తే మొక్క మనుగడ అనేది లేదు. అందుచేత ఇక్కడ ముళ్ళుగా మారినటువంటి ఆకు మొక్కకి రక్షణ కల్పిస్తుంది. వేరే జంతువు ఏది వచ్చి దీంట్లో నీరు ఉంది కదా కాండంలో అని చెప్పి తినలేదు. ఎందుకని? దాని చుట్టూ ముళ్ళు ఉన్నాయి. అందుచేత ఈ ఆకు అనేది ముళ్ళుగా రూపాంతరం చెందడంలో 2 లాభాలు ఉన్నాయి మొక్కకి. ఒకటి, నీటి వృధా అనేది తగ్గించబడింది, అరికట్టబడింది. 2, మొక్కకి రక్షణ కల్పించబడుతుంది ఈ ముళ్ళ ద్వారా. ఈ విధంగా ఎడారిలో మనుగడ సాగించడానికి ఈ ఎడారి మొక్కలు జెరోఫైట్స్ ఈ విధమైనటువంటి అనుకూలనాలను కలిగి ఉన్నాయి. ఇక్కడ ఈ బ్రహ్మజిముడు మొక్కల్లాగే ఎడారిలో కనిపించే మరొక మొక్కలు గులకరాళ్ళ మొక్కలు, పెబెల్స్ మొక్కలు. ఇవి కూడా గులకరాళ్ళ మాదిరిగా కనిపించేటటువంటి మొక్కలు. ఇవి ఈ రకమైనటువంటి గులకరాళ్ళు, 1-2 గులకరాళ్ళు, ఒక జత గులకరాళ్ళు పక్కపక్కన అమర్చినట్టుగా ఉంటాయి. ఇక్కడ మనకి రాయి ఆకారంలో కనబడుతున్నటువంటి ఈ భాగం మొక్క యొక్క ఆకు. మధ్యలో ఈ విధంగా చీలినట్టుగా ఉంటుంది, తద్వారా సూర్యరశ్మి ప్రవేశిస్తుంది. ఆకులు ఉబ్బి రాళ్ల మాదిరిగా ఉంటాయి, తద్వారా నీటి యొక్క వృధాన్ని తగ్గించుకుంటాయి. అదే సమయంలో ఇవి రాళ్ల మాదిరిగా ఉండడం ద్వారా వివిధ రకాల జంతువుల నుంచి ఇవి తప్పించుకోగలుగుతాయి. జంతువులు వీటిని ఆకులుగా భావించవు, రాళ్లుగా భ్రమించి వీటిని తినకుండా విడిచిపెడతాయి. తద్వారా వీటికి రక్షణ లభిస్తుంది. ఇవి గులకరాళ్ళ మొక్కలు. ఈ విధమైనటువంటి ఈ బ్రహ్మజిముడు మొక్కల్లో ఈ గులకరాళ్ళ మొక్కలు, ఇటువంటి మొక్కలను ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్గా కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే డెకరేషన్ కోసం, ఇంటి అలంకరణ కోసం ఈ విధమైన మొక్కలను ఇళ్లలో పెట్టుకోవటం, పుట్టినరోజులు వివిధ సందర్భాల్లో వీటిని కానుకలుగా ఇచ్చుకోవటం, వీటిని అందంగా డెకరేట్ చేయడం మొదలైనవి కూడా జరుగుతుంది. ఇవి ఎటువంటి పరిస్థితుల్లో అయినా బతకగలవు కాబట్టి వీటికి నీరు తక్కువగా అందించినప్పటికీ కూడా వీటికి ఉన్న అనుకూలనాల ద్వారా ఇవి చక్కగా బతకగలుగుతాయి. ఎడారిలో ఉన్నటువంటి కొన్ని మొక్కలకు ఉన్నటువంటి అనుకూలనాలను చూసాం. అలాగే ఎడారిలో వివిధ రకాల జంతువులు నివసిస్తూ ఉంటాయి. మొక్కలైనా జంతువులైనా అక్కడ పరిస్థితులు ఒకటే. ఎడారిలో ఏంటిది? నీటి ఎద్దడి, నీటి కొరత, నీరు చాలా తక్కువగా ఉంటుంది ఒకటి. రెండవది అధిక ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. 2, పొడిదనం, ఇసుక తుఫాన్లు, ఇటువంటి విపరీతమైన పరిస్థితులన్నీ కూడా ఎడారిలో ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో ఎడారిలో అవి ఏ విధమైన అనుకూలనాలను కలిగి ఉన్నాయో చూద్దాం. ఎడారిలో నివసించేటటువంటి మొక్కల్లో ఉన్నటువంటి అనుకూలనాలను చూసాం. మొక్కలు ఎడారిలో ఉండే వివిధ పరిస్థితులను తట్టుకోవడానికి ఏ విధమైన అనుకూలనాలను కలిగి ఉన్నాయి, అవి ఏ రకంగా అక్కడ మనుగడ సాగిస్తున్నాయో చూసాం. అలాగే జంతువులు, ఎడారిలో నివసించేటటువంటి వివిధ రకాల జంతువులు అక్కడ ఉండేటటువంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొని అక్కడ జీవనం సాగిస్తున్నాయో చూద్దాం. మొదటిగా ఒంటె, దీన్ని ఎడారి ఓడ అని చెప్తారు. ఒంటెకు ఉన్నటువంటి వివిధ రకాల అనుకూలనాల ద్వారా ఎడారిలో ఇది చక్కగా జీవనం సాగించగలుగుతుంది. అలాగే మనుషులు ఎడారిలో ప్రయాణించాలంటే దీని అవసరం తప్పనిసరి. ఒంటెలో ఉన్నటువంటి అనుకూలన కనుక చూసినట్లయితే ముందుగా మోపురం, ఒంటె యొక్క శరీర పై భాగంలో ఉండేటటువంటి ఈ భాగాన్ని మోపురం అని చెప్తాం. ఈ మోపురం కనుక గమనిస్తే ఇది ఎత్తుగా మెత్తగా ఉండేటటువంటి భాగం. ఇందులో ఒంటె ఆహారాన్ని కొవ్వు రూపంలో నిల్వ చేసుకోగలుగుతుంది. చాలా కాలం పాటు ఆహారం లేకపోయినప్పటికీ ఈ మోపురంలో ఉన్నటువంటి ఈ కొవ్వు నిల్వల ద్వారా ఇది శక్తిని పొందగలుగుతుంది. అలాగే పొడవైన కనుబొమ్మలు, ఒంటె యొక్క కళ్ళు కనుక చూస్తే కనుబొమ్మలు పొడవుగా ఉంటాయి. కంటి మీద ఉండేటటువంటి, కంటి రెప్పలో ఉండేటటువంటి వెంట్రుకలు చాలా పొడవుగా ఉంటాయి. ఇవి దుమ్ము ధూళి కంటి లోపలికి వెళ్లకుండా, అంటే ఎడారిలో సహజంగా తరచుగా ఇసుక తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఇసుక అనేది గాలిలోకి లేవడం జరుగుతుంది.
ఇసుక కంటిలో పడకుండా కనుబొమ్మలు రక్షిస్తాయి. అలాగే నాసికా రంధ్రాలు, దాని ముక్కుపై ఉన్నటువంటి చిన్న చిన్నటువంటి మూతల్లాంటి నాసికా రంధ్రాలపై ఉండేటటువంటి ఫ్లాప్స్, ఇవి ముక్కులోకి ఇసుక అనేది పోకుండా మూసి ముక్కులోకి ఇసుక వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఇది ఒక రకమైన అనుకూలం. ఇక్కడ మూపురం అనేది ఒక అనుకూలనం, పొడవైన కనుబొమ్మలు మరొక అనుకూలనం, నాసికా రంధ్రాల మీద సహజమైన మూతల్లాంటివి ఉండడం అనేది మరొక అనుకూలనం, పొడవైన కాళ్ళు కలిగి ఉండడం, ఒంటె పొడవైన కాళ్ళు కలిగి ఉంటుంది. ఈ పొడవైన కాళ్ళు కలిగి ఉండడం ద్వారా దానికి వచ్చే లాభం ఏమిటి అంటే, కిందుండే ఇసుక ఎండకు వేడెక్కుతుంది. కాళ్ళు కురసగా ఉంటే శరీరం దాని పొట్టది నేలకు దగ్గరగా వచ్చి వేడి దాని శరీరానికి తగులుతుంది. కాళ్ళు పొడవుగా ఉండడం ద్వారా దాని శరీరం ఎత్తులో ఉండడం ద్వారా ఈ వేడి అనేది దాని శరీరానికి తక్కువగా తగులుతుంది. అంటే నేల నుంచి వచ్చేటటువంటి ఇసుక నుంచి వచ్చే రేడియేషన్ శరీరానికి తక్కువగా తగులుతుంది. ఇప్పుడు ఈ కాళ్ళు పొడుగ్గా ఉండడం అనే అనుకూలనం వల్ల. ఈ విధంగా ఈ అనుకూలనాల ద్వారా ఒంటెలు చక్కగా ఎడారిలో జీవనం సాగించగలుగుతాయి, మనుగడ సాగించగలుగుతాయి. అలాగే తరువాతది సైడ్ వైండర్ యాడర్ స్నేక్. ఇది ఒక పాము. సాధారణంగా పాములు ఎలా కదులుతాయి? పాములు నేలపై బోర్లా ఉండి వాటి కింద ఉండే పొలుసుల సహాయంతో నేలను పట్టి ఈ విధంగా పాకుతాయి. ఈ సరీసృపాలన్నీ కూడా, బల్లులు కానీ పాములు కానీ, ఇవన్నీ కూడా వాటి శరీరం మొత్తాన్ని భూమి మీద ఆంచినప్పుడు మాత్రమే కదలగలుగుతాయి. మీరు మొసలు చూడండి, మొసలకి కాళ్ళు చేతులు ఉంటాయి, కానీ దాని శరీరం అంతా, దాని పొట్టంతా నేల మీద ఆని ఉంటుంది. దాని బరువుని కాళ్ళ మీద లేపగలిగేంత బలం దాని కాళ్ళల్లో లేదు. పాముకైతే కాళ్ళే లేవు, మొత్తం దాని శరీరం బరువు అంతా నేల మీదే ఆంచాలి. మరి ఇక్కడ పాము ఎడారిలో దాని శరీరం బరువు అంతా కూడా ఇసుక మీద ఆంచింది అనుకోండి, ఆ ఇసుక నుంచి వచ్చేటటువంటి వేడంతా కూడా దాని శరీరానికి చాలా ఎక్కువగా తాకి దాని శరీరం కాలే ప్రమాదం ఉంటుంది. అందుచేత ఈ పాము ఏం చేస్తుందంటే, ఈ విధంగా నిటారుగా పోకుండా ఇలా పల్టీలు కొడుతూ పక్కకు సైడ్కు పల్టీలు కొడుతూ దొర్లుకుంటూ పోతుంది. ఈ విధంగా సైడ్కు దొరలడం ద్వారా దీన్ని మనం సైడ్ వైండర్ యాడర్ స్నేక్ అంటాం. సైడ్ వైండర్ అంటే పక్కకి చుట్టూ మెలిగి తిరుగుతూ చుట్టుకున్నట్లుగా దొరుకుతుంది. అందువల్ల దాని శరీరం నిర్దిష్టంగా అక్కడ ఇసుకపై అనేది ఆనుకుని ఉండడం జరగదు. ఎందుకని? ఇలా పోయే పాము దాని శరీరంలో కింద భాగం నేలకి తాకే ఉంటుంది. ఇలా ఇలా తిరుగుతూ పోయిందనుకోండి, దాని శరీరం ఏమవుతుంది? ఇసుకకు కంటిన్యూస్గా తాకడం అనేది ఉండదు. ఈ విధంగా ఉన్న పాము ఇలా తిరుగుతుంది, ఆ వేడి అనేది పక్క భాగానికి తగిలేలోపు మళ్ళీ ఈ విధంగా తిరిగిపోతుంది. అందుచేత దాని శరీరానికి వేడి తక్కువగా తగులుతుంది ఈ విధంగా ప్రయాణించడం ద్వారా. ఇది ఎడారిలో అధిక వేడిని తట్టుకోవడానికి సైడ్ వైండర్ యాడర్ స్నేక్ చూపించేటటువంటి అనుకూలనం. తరువాతది గోల్డెన్ మోల్. ఈ గోల్డెన్ మోల్ ఇది ఒక రకమైన ఎలుక. ఇది ఏం చేస్తుంది అంటే, ఎడారిలో ఉండేటటువంటి ఇసుకలో ఇసుక యొక్క పొరలో ప్రయాణిస్తుంది. అంటే ఇసుక నుంచి బయటకు రాకుండా ఇసుక కిందే ప్రయాణిస్తుంది. ఇసుక లోపల నుంచి ప్రయాణిస్తుంది, ఇసుక లోపల నుంచి తిరుగుతుంది. చాలా వరకు దాని పనులన్నీ కూడా ఆ ఇసుక లోపలే చక్కబెట్టుకుంటుంది. బయటకు రావాల్సిన అవసరం దానికి చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఇసుకలో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగుల్ని, ఇతర జీవుల్ని తింటూ ఇసుక లోపలే దాని జీవనాన్ని గడుపుతుంది. ఇది గోల్డెన్ మోల్. తరువాతది క్యాంగరూ ర్యాట్. ఇది ఉత్తర అమెరికాలోని పడమటి ఎడారిలో కనిపించేటటువంటి ఎడారి ఎలుక. ఈ క్యాంగరూ ర్యాట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, జీవితకాలంలో ఇది ఒక్కసారి కూడా నీటిని తాగదు. నీటిని తాగకుండా జీవితం అంతా కూడా బతకగలిగేటటువంటి ఎలుక క్యాంగరూ ర్యాట్. మరి నీటిని తాగకపోతే జీవక్రియలకు నీరు ఎలా లభిస్తుంది? దీని యొక్క జీర్ణక్రియలోనే దీని జీవక్రియలకు అవసరమైన నీరు అనేది ఉత్పత్తి అవుతుంది. తరువాతది శాండ్ గ్రౌజ్. శాండ్ గ్రౌజ్, ఈ శాండ్ గ్రౌజ్ అనేది ఒక రకమైన పక్షి, ఎడారి పక్షి. ఈ ఎడారి పక్షి గూట్లో పిల్లలు ఉంటాయి, పిల్లలకు నీరు పట్టాలి. అయితే ఎడారిలో నీరు అనేది ఇక్కడ మనకి మామూలు భౌమ్యావరణ వ్యవస్థలు దొరికినట్టుగా అంత సులభంగా దొరకదు. ఒయాసిస్ల దగ్గరికి వెళ్ళాలి, అంటే చాలా దూరంలో ఎక్కడో నీటి నిల్వలు ఉంటాయి, అక్కడ వరకు వెళ్ళి రావాలి. ఈ శాండ్ గ్రౌజ్ అనేది అంత దూరం ప్రయాణించి అక్కడ నీటిని దాని శరీరంలో, దాని జీర్ణ వ్యవస్థలో గల క్రాప్ అనే భాగంలో నీటిని నిల్వ చేసుకుని, ఆ నీటితో పాటు అది ఎగిరి తిరిగి గూటికి వచ్చి ఆ నీటిని బయటికి తీసి పిల్లలకు పట్టించేటటువంటి అనుకూలనాన్ని కలిగి ఉంది.
ఈ విధంగా శాండ్ గ్రౌజ్ అనేది తన పిల్లలకు ఎడారి పరిస్థితుల్లో, నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో ఈ విధంగా నీటిని సరఫరా చేస్తుంది. తరువాతది ఫెనిక్స్ ఫాక్స్. ఇది ఒక ఎడారి నక్క. ఈ ఎడారి నక్క బాగా వేడిగా ఉండేటటువంటి ఇసుకలో నడవటానికి దీని పాదాల కింద ఫర్ అంటే బొచ్చును కలిగి ఉంది. అందువల్ల ఈ ఇసుక యొక్క వేడి నేరుగా దాని కాలికి తాకకుండా మధ్యలో ఉండేటటువంటి ఈ ఫర్ లేదా బొచ్చు అనేది అడ్డుకుంటుంది. ఇది ఈ ఫెనిక్స్ ఫాక్స్కి ఉన్నటువంటి అనుకూలనం. తర్వాతది శాండ్ డైవింగ్ లిజర్డ్. ఇది ఎడారి బల్లి లేదా ఎడారి తొండ. ఈ ఎడారి తొండ ఎడారి ఇసుకలో నడిచేటప్పుడు దాని కాలు అనేది ఇసుక మీద ఆనుతూ ఉంటుంది. అయితే ఇసుక యొక్క వేడిని తట్టుకోవడానికి ఇది దీని కాలుని ఇసుకలోంచి పైకెత్తి గాలిలో ఉంచుతుంది. అంటే ఒక కాలు కొంతసేపు గాలిలో ఉంచి మళ్ళీ ఇంకొక కాలు కొంతసేపు గాలిలో ఉంచుతుంది. అంటే గాలిలో పెట్టడం ద్వారా దాని కాలు అనేది చల్లబడుతుంది. ఇసుకలో నుండి ఈ కాలు చల్లబడిన తర్వాత ఆ కాలు కింద పెట్టి వేడెక్కిన కాలు గాలిలో పెట్టి చల్లారబెట్టుకుంటుంది. ఈ విధంగా ఇది దాని యొక్క అనుకూలనాన్ని కలిగి ఉండి అధిక ఉష్ణం కలిగిన వాతావరణంలో బతకగలుగుతుంది. ఇక్కడ మనం వివిధ రకాల ఎడారి జంతువుల్లో వివిధ రకాల అనుకూలనాలను చూసాం. ఈ జంతువులన్నీ ఈ అనుకూలనాలు ఉండడం ద్వారా అటువంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా చక్కగా మనుగడను సాగించగలుగుతున్నాయి. ఇంతకుముందు మనం చూసినటువంటి జంతువుల్లాగే కొన్ని రకాల జంతువులు నిశాచరులుగా ఉండడం అనేటువంటి అనుకూలనాలను వాటి యొక్క మనుగడ కోసం ఉపయోగించుకుంటాయి. ఈ నిశాచరులు అంటే రాత్రిపూట సంచారం చేసేటటువంటి జీవులను నిశాచరులు అంటారు. వీటినే మనం నాక్యూర్నల్స్ అని చెప్తాము. అదే పగటిపూట మెలకుగా ఉండి ఆహార అన్వేషణకు వెళ్ళే వాటిని డయోర్నల్స్ అని, రాత్రిపూట ఆహార అన్వేషణకు వెళ్ళే వాటిని నాక్యూరల్స్ అని చెప్తారు. ఇందులో ఈ గబ్బిలాలు, పిల్లులు, పాములు, ఎలుకలు, గుడ్లగోబలు, అలాగే మినుగురు పురుగులు, కట్టెల్ ఫిష్ మొదలైనవన్నీ కూడా రాత్రిపూట వాటి యొక్క ఆహార అన్వేషణను సాగిస్తాయి. రాత్రిపూట ఆహార అన్వేషణ చేసే జీవుల యొక్క జ్ఞానేంద్రియాల్లో వాటికి ఉండేటటువంటి చూపు కానీ, వాటికి ఉండే వినికిడి శక్తి కానీ, అలాగే వాటికి ఉండేటటువంటి ఘ్రాణ శక్తి కానీ, వాసన పీల్చడం కానీ చాలా అధికంగా ఉంటుంది. ఈ విధమైన అనుకూలనాల ద్వారా రాత్రిపూట ఇవి ఆహార అన్వేషణ సాగిస్తాయి. ఈ జంతువులు చాలా వరకు జంతువులు రాత్రిపూట ఆహార అన్వేషణ చేయడానికి ముఖ్యమైన కారణం పగటిపూట అనుకూలంగా లేకపోవటం. కొన్ని సందర్భాల్లో ఎడారిలో ఉండేటటువంటి అనేక రకాల ఎడారి జంతువులు రాత్రిపూట బయటకు వస్తాయి. పగటిపూట ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బొరియల్లో నివసిస్తాయి. రాత్రిపూట ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి ఇవి బయటకు రావడం అనేది జరుగుతుంది. గబ్బిలాలు మొదలైన జంతువులు వీటికి కనుచూపు లేదు. వీటికి కేవలం వినికిడి శక్తి. ఇవి శబ్ద తరంగాలను ఉత్పత్తి చేసి ఆ శబ్ద తరంగాల నుంచి వచ్చే ఈకోస్ ద్వారా ఇవి వాటి యొక్క ఆహారాన్ని అన్వేషించడం కనుగొనడం జరుగుతుంది. అలాగే పిల్లులు వీటికి రాత్రిపూట చూపు అనేది చాలా బాగా కనబడుతుంది. పాములు అలాగే ఎలుకలు మిగిలినవి కూడా వాటి యొక్క వినికిడి శక్తి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా వాటి ఆహార అన్వేషణను సాగిస్తాయి. నీటి ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి వివిధ అనుకూలనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నీటి ఆవరణ వ్యవస్థ ప్రధానంగా రెండుగా విభజించబడింది. ఎందుకంటే మనకు లభించేటటువంటి నీరు రెండు రకాలు. ఒకటి మంచినీరు, రెండవది ఉప్పు నీరు. ఉప్పు నీరు అనేది ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థల్లోకి వచ్చేటటువంటిది సముద్రాలు, మహాసముద్రాలు. ఇవి ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలోకి వస్తాయి. మంచినీటి ఆవరణ వ్యవస్థల్లో సరస్సులు, చెరువులు, నదులు మొదలైనవి. ఇవన్నీ కూడా మంచినీటి ఆవరణ వ్యవస్థ. ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ మంచినీటి ఆవరణ వ్యవస్థలో కంటే కూడా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో అనేక రకాల అనుకూలనాలను మనం గమనిస్తాం. ఎందుకంటే వైవిధ్యాన్ని కనుక చూస్తే మంచినీటిలో ఉండేటటువంటి జీవుల కంటే కూడా సముద్రాల్లో, మహాసముద్రాల్లో ఉండేటటువంటి జీవుల్లో వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి అనుకూలనాలను, వైవిధ్యాన్ని సముద్రపు జీవులు ప్రదర్శిస్తాయి. ఇప్పుడు మనం ఉమ్మడిగా సహజంగా నీటి ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి జంతువుల్లో ఉండే కొన్ని అనుకూలనాలు ఇక్కడ చర్చించుకుందాం. మొదటిగా గాలి సంచులు లేదా తిత్తులు.
నీటిలో నివసించేటటువంటి జంతువులు, చేపలు మొదలైన జంతువుల్లో, ముఖ్యంగా చేపల్లో వాటి జీర్ణాశయంలో ఫ్లోటర్స్ అనేటటువంటి గాలి సంచులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ ఇంట్లో చేపల కూర వండేటప్పుడు చేపని కోసేటప్పుడు దాని యొక్క జీర్ణాశయం నుండి ఒక బుడగ వంటి ఆకారాన్ని తీయడాన్ని మీరు గమనించే ఉంటారు. లేదా చేపల దుకాణంలో చేపను శుభ్రం చేసేటప్పుడు వాడు అందులోంచి బుడగలాంటి ఒక నిర్మాణాన్ని తీయడం మీరు గమనిస్తారు. ఇందులో గాలి నిండి ఉండి తద్వారా చేప నీటిలో తేలటానికి సహాయపడుతుంది. ఇటువంటి నిర్మాణాలు ఈ యొక్క నీటి ఆవరణ వ్యవస్థలో ఉన్న జీవుల్లో ఉంటాయి. ఇటువంటి అనుకూలనాలు, ఈ అనుకూలనం దేనికి ఉపయోగపడుతుంది? తేలడానికి. కొన్ని రకాల జీవులు తాబేళ్ళు మొదలైనవి బరువుగా ఉంటాయి, వీటికి నిర్మాణాలు ఏమి, కానీ ఇవి నీటిలో ఈదాలి. చేపలకైతే వాజాలు ఉన్నాయి కాబట్టి ఈదుతాయి. మరి తాబేళ్ళు వంటి ఈ జంతువులు ఏ విధంగా ఈదుతాయి? వీటికి తెడ్ల వంటి వాజాలు, వీటి యొక్క కాళ్ళు చేతులు తెడ్ల కింద రూపాంతరం చెందినవి. ఈ అనుకూలనం ద్వారా నీటిలో ఇవి ఈదగలుగుతాయి. ఏవి? తాబేళ్ళు మొదలైనటువంటి జంతువులు. ఇంకొకటి సూక్ష్మజీవులు. నీటి ఆవరణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులు కొన్ని రకాల ప్లవకాలు. ఇవి కిరణజన్య సంయోగ క్రియను జరపాలి. కిరణజన్య సంయోగ క్రియ జరపాలంటే నీటి లోపల ఎక్కడో ఉన్నాయనుకోండి, సూర్యరశ్మి ఎలా చేరుతుంది? కిరణజన్య సంయోగ క్రియ జరపలేవు. కాబట్టి ఈ సూక్ష్మజీవులన్నీ కూడా నీటిపై తేలాలి. ప్లవకాలన్నీ నీటిపై తేలాలి. నీటిపై తేలాలి అంటే ఇవి వాటి కణంలో, అంటే వాటి శరీరంలో నూనె చుక్కలను కలిగి ఉంటాయి, నూనె బిందువులను, ఆయిల్ డ్రాప్లెట్స్. నూనె అనేది సహజంగా నీటిపై తేలుతుంది. అందుచేత ఈ నూనె బిందువులు కలిగి ఉండడం ద్వారా ఈ సూక్ష్మజీవులు, ఈ ప్లాంక్టన్ ఏదైతే ఉన్నాయో, ఈ ప్లవకాలు ఇవన్నీ కూడా పైకి, నీటిపైకి తేలుతాయి. తేలడం ద్వారా కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. తర్వాత బలమైనటువంటి ఆకులు. కొన్ని రకాల మొక్కలు, సముద్రంలో ఉండేటటువంటి మొక్కలు కొన్ని బలమైన ఆకులను, మృదువైన కాండాలను కలిగి ఉండి నీళ్లలో తేలడం ద్వారా, తేలడం అనేటటువంటి పరిస్థితిని పొందుతాయి. అంటే ఇక్కడ బలమైన ఆకులు, మృదువైన కాండాలు అనే అనుకూలనాల ద్వారా ఇవి నీటిలో తేలి వాటి మనుగడను సాగిస్తాయి. ఈ రకంగా నీటి ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి జంతువులు, మొక్కలు వివిధ అనుకూలనాలను కలిగి ఉంటాయి. వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి వివిధ రకాల జీవులు, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాలైన లెవెల్స్, వీటిల్లో ఉండే జీవులు ఏ విధమైన అనుకూలనాలను చూపిస్తున్నాయో మనం తెలుసుకుందాం. నీటి ఆవరణ వ్యవస్థలో రెండు రకాలుగా ఉన్నది. ఏంటది? మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. ముందుగా మనం ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో వివిధ రకాల జంతువులు చూపించే అనుకూలనాల గురించి తెలుసుకుందాం. అయితే అనుకూలనాల గురించి తెలుసుకునే ముందు ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ యొక్క లక్షణాలు, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ పరిస్థితులు గురించి మనం ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ జీవి ఎప్పుడు ఆవిర్భవించింది? 2000 మిలియన్ సంవత్సరాల క్రితం జీవి ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి పరిణామ క్రమంలో ఈ జీవులన్నీ కూడా అనేక రకాలైనటువంటి అనుకూలనాలను చూపిస్తూ అనేక విధాలుగా వైవిధ్యంతో ఈ పరిణామ క్రమంలో సంక్లిష్ట జీవులుగా రూపాంతరం చెందడం అనేది జరిగింది. ఈ పరిణామ క్రమాన్ని వివరించే దాంట్లో ఈ జీవులు అనేవి సముద్రం నుండి, నీటి నుండి ఉద్భవించాయని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రకంగా జీవులు ఉద్భవించిన తర్వాత కొన్ని రకాల జీవులు భూమిపైకి చేరి భూమి మీద ఉండే వివిధ వాతావరణ పరిస్థితుల్లో వివిధ రకాల అనుకూలనాలను పొంది స్థిరపడ్డాయి. కానీ కొన్ని రకాల జీవులు సముద్రంలోనే ఉండిపోయాయి, నీటిలోనే ఉండిపోయాయి. ఆ నీటిలోనే వివిధ రకాల అనుకూలనాలను కలిగి ఉండడం ద్వారా అక్కడ జీవనం సాగిస్తున్నాయి. ఈ భౌమ్యావరణ వ్యవస్థకి, జలావరణ వ్యవస్థకి ఉన్నటువంటి ముఖ్యమైన తేడా ఏమిటంటే, భౌమ్యావరణ వ్యవస్థలో ప్రతిదానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సరిహద్దు అనేది ఉంటుంది. అంటే ఎడారి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎడారి, మనం చక్కగా ఒక సరిహద్దును గీయగలం ఒక మ్యాప్ ద్వారా. కానీ నీటిలో పరిస్థితి వేరు. భూమి చాలా వరకు సముద్రాలతో కప్పబడి ఉంది. అలాగే సముద్రం అంతా కూడా ఒకే విధంగా ఉందా అంటే లేదు. సముద్రంలో లోతును బట్టి వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత సముద్రంలో ఈ ఉప్పు నీటి జలావరణ వ్యవస్థలో నిర్దిష్టమైనటువంటి సరిహద్దులుగా మనం ప్రాంతాలను విభజించలేము. మరి దేని ఆధారంగా మనం వివిధ లెవెల్స్ కింద విభజించగలుగుతున్నాం? లావణీయత, ఉష్ణోగ్రత, వెలుతురు, వీటి ఆధారంగా డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్స్గా
జోన్స్గా మనం దీన్ని విభజించుకోగలుగుతాం, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థని. తద్వారా మనం ఆ పర్టికులర్ జోన్లో, ఆ నిర్దిష్టమైనటువంటి జోన్లో ఉన్న వివిధ జంతువుల యొక్క అనుకూలనాలను మనం అధ్యయనం చేయడానికి వీలవుతుంది. అలాగే ఈ సముద్రం లేదా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి అధిక లవణ శాతం, అధిక లవణీయత అనేది కొన్ని రకాల పెద్ద పెద్ద శరీరాలకు అనుకూలంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఆకారాలు జీవులు, జెయింట్ స్క్విడ్స్, తిమింగలాలు మొదలైనవి. తద్వారా వీటికి బలమైన చర్మాంగాలు లేకపోయినా కానీ ఇవి చెలించగలుగుతాయి. అలాగే ఈ అధిక లవణీయత వల్ల, అధికమైనటువంటి లోతులోకి వెళ్ళడం వల్ల ఈ నీరు అధికమైన పీడనాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ జీవుల మీద. అలాగే వీటిలో ఉండే గాలి సంచులపై కూడా అధికమైన పీడనాన్ని కలిగించడం జరుగుతుంది. ఈ సముద్రపు నీటి లోపలికి మనం వెళ్ళే కొద్దీ కూడా మనపై, ఒకవేళ మనం గనక సముద్రపు నీటిలోకి వెళితే, మనం లోతుకు వెళ్ళే కొద్దీ కూడా మన పైన పీడనం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే మన శరీరంలో రక్తం లాంటి ద్రవాలపై 10 మీటర్ల లోతుకి 1 అట్మాస్ఫియర్ అంటే 10⁵ న్యూటన్ మీటర్ స్క్వేర్ పీడనం అనేది పెరుగుతూ ఉంటుంది. మనం బాగా సముద్రపు లోతుకంటూ వెళ్ళాలి అని అనుకుంటే స్పెషల్ డైవింగ్ సూట్ను మనం ధరించాలి. లేకపోతే ఆ పీడనం అనేది పెరిగిపోయి మన శరీరంలో ఉండేటువంటి, మన రక్త నాళాల్లో ఉండేటటువంటి రక్తం చెవుల ద్వారా, ముక్కు ద్వారా బయటకు వచ్చేదానికి అవకాశం వచ్చేటటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. అంటే నీటిలో మనం లోపలికి లోతుకు వెళ్ళే కొద్దీ కూడా పీడనం పెరుగుతుంది. ఈ పెద్ద పెద్ద ఆకారాల జీవులు, లోతులో నివసించేటటువంటి జీవులకు అధిక పీడనాన్ని తట్టుకోగలిగినటువంటి అనుకూలనాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే కొన్ని జోన్స్లో బాగా లోతులో కొన్ని జీవులు, కొన్ని రకాల చేపలు, ఇతర జీవులు, సముద్రపు జీవులు ఉంటాయి. అటువంటి లోతులో అధిక పీడనంలో ఉండడానికి వాటి శరీరంలో దానికి తగినటువంటి అనుకూలనాలను అవి కలిగి ఉంటాయి. ఉప్పు నీటి జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ జీవుల్లో ఉన్నటువంటి అనుకూలనాల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ లేదా సముద్ర ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు చర్చించుకున్నాం. ఉష్ణోగ్రతలో భేదం ఉంటుంది, అలాగే అందుబాటులో ఉండే సూర్యరశ్మిలో తేడా ఉంటుంది. అదేవిధంగా సముద్రపు నీటిలో లోపలికి వెళ్ళే కొద్దీ కూడా పీడనం అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆక్సిజన్ లభ్యత అనేది కూడా తేడా ఉంటుంది ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి, ఒక లోతుకి మరొక లోతుకి. అందుచేత ఇటువంటి పరిస్థితుల్లో జీవనం సాగించడానికి సముద్రంలో ఉన్న జీవులు ఏ విధమైన అనుకూలనాలను కలిగి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సముద్రంలో ఉన్న జీవులు మొదటగా మనం అవి ఈదడానికి ఏ విధమైన అనుకూలనాలను చూపిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. చేపలు, ఇతర జీవులకి వాజాలు ఉన్నాయి. వాజాల సహాయంతో అవి చక్కగా ఈదగలుగుతాయి. అయితే ఇక్కడ నీటిలో నివసించేటప్పుడు వాటి యొక్క సాంద్రత ఆధారంగా అవి నీటిపై తేలిపోవడమా, నీటిలో మొలగడమా అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా సముద్రంలో నివసించేటటువంటి క్షీరదాలు, మనం చాలా వరకు క్షీరదాలు భూమి మీద చూస్తాం. మనం చూసేటటువంటి మ్యామల్స్ అన్నీ కూడా ఈ పిల్లులు కానీ, కుక్కలు కానీ, ఎలుకలు కానీ, ఏనుగులు, గుర్రాలు, సింహాలు, పులులు, మనుషులు, ఇవన్నీ కూడా క్షీరదాలు. కానీ ఇవన్నీ భూమి మీద ఉండేటటువంటి క్షీరదాలు. అలాగే నీటిలో కూడా కొన్ని క్షీరదాలు ఉన్నాయి. అవేంటంటే సీల్, తిమింగలం మొదలైనవి, డాల్ఫిన్లు, ఇవన్నీ కూడా క్షీరదాలు. కానీ ఇవి నీటిలో ఉంటాయి. సముద్రపు నీటిలో ఉండేటటువంటి క్షీరదాల్లో తిమింగలాన్ని మనం చెప్పుకోవచ్చు. క్షీరదాలు ఏ విధంగా శ్వాసిస్తాయి? ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. ఇక్కడ తిమింగలాలు కూడా ఊపిరితిత్తుల ద్వారానే శ్వాసిస్తాయి. మరి నీటిలో ఊపిరితిత్తులతో ఏ విధంగా శ్వాసిస్తాయి? అది సాధ్యం కాదు. కాబట్టి ఈ జీవులు, సముద్రంలో నివసించేటటువంటి క్షీరదాలు సముద్రపు ఉపరితలానికి వచ్చి వాటి యొక్క ముట్టే నోస్ ఏదైతే ఉందో, నాస్ట్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపరితలం బయటపెట్టి గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకుంటాయి. ఈ విధంగా అవి శ్వాసించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఉపరితలానికి వచ్చి శ్వాసించి తర్వాత నీళ్ళలోకి వెళ్తాయి. సీల్ చేప కనుక మనం చూసినట్లయితే ఇది 1 మైలు వెళ్ళగలదు. ఈ విధంగా నీటిలో 1 మైలు వరకు లోతు వరకు వెళ్ళగలదు. ఉపరితలానికి వచ్చి శ్వాసించి 1 మైలు ప్రయాణించి రాగలదు. తిమింగలాలు అనుకోండి ఇంకా లోతుకు వెళ్తాయి. బాగా లోతుకు వెళ్ళి తిరిగి రాగలుగుతాయి. అంటే ఒకసారి శ్వాసించుకున్న తర్వాత బాగా లోతుకు వెళ్ళి రాగలుగుతాయి. అంటే మనలాగా భూమి మీద జీవించే జంతువుల్లాగా త్వరితగతిన శ్వాస అనేది అవసరం లేదు. మనం నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తూ ఉంటాం? 16 సార్లు, 20, 30 సార్లు
అవసరతను బట్టి మనం చేసే పనిని బట్టి మన శ్వాస రేట్ అనేది ఉంటుంది. కాకపోతే నిరంతరం మనం శ్వాసిస్తూనే ఉంటాం. మనం శ్వాసించడానికి గాలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. కానీ సముద్రంలో ఉండేటటువంటి ఈ క్షీరదాలకి గాలి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. అవి ఉపరితలానికి వస్తేనే గాలి అందుబాటులోకి వస్తుంది. అందుచేత ఈ జీవులు వాటి శరీరంలో ప్రత్యేకమైన అనుకూలనాన్ని కలిగి ఉన్నాయి. అదేమిటంటే ఇక్కడ ఈ జీవులు పీల్చుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ని వాటి యొక్క కండరాల్లో నిల్వ చేసుకుంటాయి. రక్తంలో ఆక్సిజన్ను బంధించే రసాయనం పేరు మీకు తెలుసు. ఏమిటది? హీమోగ్లోబిన్. మనం పీల్చుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ రక్తం సేకరించి సరఫరా చేస్తుంది అని తెలుసుకున్నాం. రక్తం అంటే రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధం ఏర్పరచుకొని ఆక్సిజన్ను తీసుకుని పోతుంది. దీన్నే మనం ఆక్సీ హీమోగ్లోబిన్ అని చెప్తాం. ఎక్కడ? రక్తంలో. అలాగే మన కండరాల్లో ఆక్సిజన్ నిల్వ చేయడానికి మయోగ్లోబిన్ అనేటటువంటి వర్ణం ఉంటుంది. మయోగ్లోబిన్. ఈ రసాయన సాంద్రత గాఢత ఈ యొక్క సముద్రపు క్షీరదాల్లో అధికంగా ఉంటుంది. ఈ సముద్రపు క్షీరదాలు ఆక్సిజన్ని అధిక మొత్తంలో వాటి కండరాల్లో నిల్వ చేసుకుంటాయి. అందుచేత ఒక్కసారి గాలి పీల్చుకున్నాయి, ఆక్సిజన్ అంతా కూడా కండరాలకు సరఫరా అయ్యింది. ఇప్పుడు చక్కగా అది నీళ్ళలోకి పోయి కావలసినంత దూరం మళ్ళీ తిరిగి ఉపరితలానికి వస్తుంది. అంటే తిరిగి ఉపరితలానికి రావడానికి శక్తి అవసరం అవ్వాలి. మరి శక్తి అవసరం అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఎక్కడ నిల్వ ఉంది? వాటి కండరాల్లో ఆక్సిజన్ నిల్వ చేయబడింది. అలాగే ఈ జీవులు నీళ్ళల్లో క్రిందికి పోవడానికి, ఎక్కువ శక్తిని ఉపయోగించకుండా ఈదడానికి ఉన్నటువంటి మరొక అనుకూలనం ఏమిటంటే ఊపిరితిత్తులను కుచింపజేసుకోవటం. ఊపిరితిత్తుల్లో నిండగా గాలి పీల్చుకుంటే గాలి దాని శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఒక బుడగలో గాలి నింపామనుకోండి, ఆ బుడగ నీటిపై ఏమవుతుంది? తేలుతుంది. ఒక సంచిలో నీరు నింపి మనం పెడితే తేలుతుంది. ఒక సంచిలో మనం గాలి నింపి పెడితే అది నీటిపై తేలుతుంది. అలాగే ఈ జీవులు ఊపిరితిత్తులు గాలి నింపుకున్నాయనుకోండి, వాటి యొక్క సాంద్రత డెన్సిటీ తగ్గిపోతుంది, నీటిపై తేలతాయి. ఈ జీవులు ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిని బయటికి వదిలేసి కుచించు చేసుకుంటాయో, ఊపిరితిత్తులు ఎప్పుడైతే కుచించుకుపోతాయో అప్పుడు వాటి శరీరం యొక్క బరువు అనేది పెరుగుతుంది. ఈ శరీర బరువు పెరగడం వల్ల బరువైన వస్తువుని మనం నీటిలో పెట్టామనుకోండి, ఏమవుతుంది? నీటిలో అడుగు భాగానికి వెళ్ళిపోతుంది మెల్లిగా. తేలికైన వస్తువుని పెట్టామనుకోండి, ఒక చెక్క ముక్క మీరు పెట్టారనుకోండి, నీటిపై తేలుతుంది. ఒక ఇనప ముక్క పెట్టారనుకోండి, ఒక ఇనప కాయిన్ లేదా లోహంతో తయారు చేసిన ఒక కాసు, రూపాయి కాసో లేకపోతే 2 రూపాయల కాసో మీరు నీటి మీద పెట్టారనుకోండి, అది మెల్లిగా ఇలా కిందకి వెళ్ళిపోతుంది. అంటే బరువు ఎక్కువ. నీటి బరువు కంటే ఆ యొక్క లోహపు బిళ్ళ యొక్క బరువు ఎక్కువ, డెన్సిటీ ఎక్కువ కాబట్టి వెళ్ళిపోతుంది. అలాగే ఈ జీవులు ఎప్పుడైతే ఊపిరితిత్తులను కుచింప చేసుకుంటాయో వీటి సాంద్రత పెరగడం ద్వారా ఇవి నీళ్ళలో కిందకి వెళ్ళిపోతాయి. అందుచేత ప్రత్యేకంగా ఇది దాని శక్తిని ఉపయోగించి నీళ్ళ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించవలసిన అవసరం లేదు. మెల్లిగా నీళ్ళ కిందకి వెళ్ళిపోతాయి. ఈ నీళ్ళలో అవి కావాల్సినటువంటి లోతుకి వెళ్ళగలగడానికి వీటి లోపల ఈత తిత్తులు అనే మరో ఏర్పాటు కూడా ఉంది, స్విమ్ బ్లాడర్స్. ఈ జీవులు నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత వీటికి ల్యాడర్ల వంటి, తెడ్లు వంటి, వాజాలు లాంటి కాళ్ళు చేతులు ఉన్నాయి. చేపలకైతే వాజాలు ఉన్నాయి, వాటితో ఈదుకుంటూ వెళ్తాయి. మరి ఇవి క్షీరదాలు కదా, వీటి కాళ్ళు చేతులు ఉండాలి. కానీ వీటి కాళ్ళు చేతులు ఎలాగ మార్పు చెందినవి, రూపాంతరం చెందినవి? తెడ్ల వంటి ఆకారాల కింద రూపాంతరం చెందినవి. అందుచేత ఈ తెడ్ల వంటి ఆకారాలతో మెల్లిగా ఈదుకుంటూ నీటి లోపలవి చలనాన్ని చూపిస్తాయి. అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడం అనేది జరుగుతుంది. నీటిలోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతంలో అవి కదలకుండా అలా ఆగాలి అంటే, సమతా స్థితిలో ఆగాలి అని అంటే వాటి శరీరం లోపల ఉన్నటువంటి మరొక అనుకూలనం ఏమిటంటే ఈత తిత్తులు. ఇది ఆ జీవి యొక్క దీని శరీరంలో ఉండేటటువంటి గాలితిత్తి. ఈ గాలితిత్తులోకి వాయువులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాయువులు? దీని శరీరంలో జరిగే జీవక్రియల్లోంచి ఉత్పత్తి అయిన వాయువులన్నీ కూడా ఈత తిత్తులోకి వెళ్తాయి. ఆ గ్యాసెస్ అన్నీ కూడా ఈత తిత్తులోకి వెళ్తాయి. అది ఉబ్బుతుంది. బాగా ఉబ్బిందనుకోండి, గాలి ఎక్కువైతే అది పైకి తేలిపోతుంది. ఒకవేళ అది కిందకు మొలగాలనుకోండి, ఇందులో ఉన్న గాలి, ఇందులో ఉన్నటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి దాని శరీరంలోకి విసరణ చెందుతాయి, డిఫ్యూజ్ అయిపోతాయి.
అప్పుడు ఈతతిత్తి పరిమాణం తగ్గిపోతుంది, బరువు పెరుగుతుంది, జంతువు కిందకి వెళ్తుంది. అంటే ఆ జీవి దాని శరీరంలో ఉన్న ఈతతిత్తుల సహాయంతో క్రిందికి పైకి వెళ్ళగలుగుతుంది నీళ్ళలో. అంటే దాని శరీరంలో జరిగే జీవక్రియల ద్వారా వాయువులు సృష్టించుకొని ఆ వాయువులతో ఈతతిత్తులు నింపుకొని పైకి వెళ్తుంది. అవసరం లేనప్పుడు ఈ వాయువులన్నీ దానికి శరీరంలోకి విసరణ చెంది కిందకి వెళ్తుంది. ఇది ఒక అనుకూలనం. ఈతతిత్తులు అనేది ఒక అనుకూలనం. ఊపిరితిత్తులు కుచింపు చేసుకుని బరువు పెరిగి లోపలికి వెళ్ళడం మరొక అనుకూలనం. కాళ్ళు చేతులు తెడ్ల వంటి నిర్మాణాల కింద మారి ఈత కొట్టడానికి సహాయపడడం అనేది మరొక అనుకూలనం. నీటి లోపల ఎక్కువసేపు ఉండవలసి వస్తుంది కాబట్టి ఆక్సిజన్ కొరత రాకుండా పీల్చుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ని కండరాల్లో నిల్వ చేసుకోవడానికి ప్రత్యేకమైన రసాయనాన్ని కలిగి ఉండటం అనేది మరొక అనుకూలనం. ఇక్కడ మూడు అనుకూలనాలు మనం ఇక్కడ గమనించాం. అలాగే ఇవి అత్యధిక పీడనంలో ఉంటాయి. అధిక పీడనం, లోతుకి వెళ్ళే కొద్దీ నీళ్ళలో పీడనం పెరిగిపోతుంది. ఈ తిమింగలాలు కానీ ఇతర జీవులు కానీ నీళ్ళ లోపలికి వెళ్ళే కొద్దీ కూడా పీడనం పెరుగుతుంది. బయట నుంచి దాని శరీరం మీద ఎంత పీడనం అయితే పడుతుందో నీళ్ళ ద్వారా, దాని శరీరంలో ఉన్నటువంటి రక్తము, దాని శరీరంలో ఉన్నటువంటి గాలితిత్తుల్లో కూడా అంతే సమానమైన పీడనం ఉంటుంది. తద్వారా ఆ గాలితిత్తి పేలిపోకుండా అలా ఉంటుంది. బయట నుంచి ఎంత పీడనం ఉందో లోపల నుంచి కూడా అంతే పీడనం ఉండాలి. రెండు సమస్థితిలో ఉంటేనే ఆ గాలితిత్తి అలా ఉంటుంది. అదే జంతువుని, అదే జీవిని మనం తీసుకొచ్చి అంత ఎక్కువ పీడనంలోంచి దాన్ని తీసుకొచ్చి భూమి మీద పడేసాం అనుకోండి, ఆ చేపని లేకపోతే ఆ జంతువుని, ఆ క్షీరదాన్ని తీసుకొచ్చి, ఏమవుతుంది? ఒకేసారి దాని గాలితిత్తి ఉబ్బి దాని నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకని? బయట పీడనం తగ్గిపోయింది, భూమి మీదకి వచ్చేసింది. నీటి లోపల ఉన్నప్పుడు బాగా ఎక్కువ పీడనంలో ఉంది. నీరు ఎక్కువ పీడనాన్ని చూపిస్తుంది, లోపల ఉన్న గాలితిత్తి ఎక్కువ పీడనాన్ని ఇస్తుంది. కాబట్టి రెండూ సమంగా ఉన్నాయి. కానీ బయటికి తీసుకొస్తే బయట గాలిలో అంత పీడనం లేదు కాబట్టి లోపల ఉండే నోట్లో ఉండే ఆ గాలితిత్తులు బయటకు వచ్చేటి రావటం జరుగుతుంది. అందుచేత ఈ రకంగా ఈ ఈతతిత్తుల ద్వారా ఇవి నీళ్ల లోతుల్లో కావలసిన ప్రదేశంలో కదలకుండా వేలాడుతున్నట్టుగా, సముద్రపు అడుగు భాగానికి కొంచెం ఎత్తులో వేలాడుతున్నట్టుగా అలాగా స్థిరంగా ఉండగలుగుతాయి. అలాగే ఇవన్నీ ఉప్పు నీటిలో ఉంటున్నాయి. వీటి శరీరంలో ఈ ఉప్పు నీరు నుంచి మంచినీరు వేరు చేయబడాలి. మూత్రపిండాల్లో ఈ ఉప్పు అంతా వేరు చేసి బయటికి మూత్రం లోపంలో పంపించబడాలి. అంటే వీటి యొక్క మూత్రపిండాలు చాలా అద్భుతంగా పనిచేయవలసి ఉంటుంది. ఎందుకంటే సముద్రం యొక్క లవణీయత మనకు తెలుసు, ఎంత ఉప్పు ఉంటుందో. ఆ ఉప్పునంతటిని ఫిల్టర్ చేయడానికి దీని యొక్క అవయవాలైన మూత్రపిండాలు వాటిల్లోని ఎటువంటి పొరలు ఉండాలి? విచక్షణా త్వచం. విచక్షణా త్వచమును కలిగినటువంటి మూత్రపిండాలు వాటి యొక్క శరీరంలో ఉన్నటువంటి అధిక ఉప్పుని వీటన్నిటిని కూడా అక్కడ ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది. మొప్పలు మూత్రపిండాల ద్వారా ఈ ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా ఆ ఉప్పు నీటి మంచినీటి సమతాస్థితి అనేది దాని శరీరంలో అది మెయింటైన్ చేయబడుతుంది. అలాగే కొన్ని జీవులు సీ అనిమోన్లు, ఈ సీ అనిమోన్లు వాటి యొక్క చర్మం ద్వారా నీటి నుండి ఆక్సిజన్ని గ్రహిస్తాయి. ఈ జీవులన్నీ కూడా అది నీటిలో ఉండే క్షీరదమైన, చేపైనా, ఇతర జీవైనా, సముద్రంలో ఉండే ప్రతి జీవి కూడా, ప్రతి జంతువు కూడా జీవించాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే శ్వాసక్రియ జరగాలి. శ్వాసక్రియ జరగాలంటే రెండు పదార్థాలు ముఖ్యంగా కావాలి. ఒకటి ఆహారం, రెండు ఆక్సిజన్. ఈ జీవులు, సముద్రంలో ఉన్న జీవులు ఇతర జీవులను తిని ఆహారాన్ని పొందుతాయి. మరి ఆక్సిజన్ ఎక్కడి నుంచి లభిస్తుంది? మనకైతే గాలిలో ఉండే ఆక్సిజన్ లభిస్తుంది. 21% ఆక్సిజన్ ఉంది మనకి గాలిలో. నీటిలో ఉండే జంతువులకి నీటిలో ఉండే ఆక్సిజన్ అనేది అక్కడ అందించబడుతుంది. నీటిలో ఆక్సిజన్ శాతం చాలా తక్కువ ఉంటుంది. నీరు కలుషితమయ్యే కొద్దీ కూడా ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఇప్పుడు సముద్రపు నీటిలో ఉన్న ఆక్సిజన్ని ఈ జీవులన్నీ గ్రహించుకోవాలి. చేపలైతే మొప్పల ద్వారా నీటిలో ఉన్న ఆక్సిజన్ని గ్రహిస్తాయి. క్షీరదాలు అనుకోండి, ఇవి నీటిలో ఉన్న ఆక్సిజన్ గ్రహించవు. తిమింగలాలు అయ్యి ఏం చేస్తాయి? నీటిలో ఊపిరి తీసుకోవు. నీటి పైకి వచ్చి ఉపరితలం మీదకి వచ్చి ఊపిరి తీసుకుని కిందకి పోతాయి. నీటిలో ఉండే చేపలు మొప్పలతో శ్వాసిస్తాయి. నీటిలో ఉండే కొన్ని జీవులు సీ అనిమోన్లు వాటి యొక్క చర్మం ద్వారా నీటి నుండి ఆక్సిజన్ని గ్రహిస్తాయి. ఈ విధంగా వివిధ రకాల సముద్ర జీవులు నీటి నుండి కానీ గాలి నుండి కానీ ఆక్సిజన్ను గ్రహించి వాటి శరీరంలో కణశ్వాసక్రియ జరిపి శక్తిని పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మరికొన్ని అనుకూలనాలను చూద్దాం. సముద్ర జీవుల్లో కనపడే మరికొన్ని అనుకూలనాల గురించి తెలుసుకుందాం. జీవుల్లో, సముద్ర జీవుల్లో ఉష్ణోగ్రత ఆధారంగా అవి చూపించేటటువంటి కొన్ని అనుకూలనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఉష్ణోగ్రతలో వ్యత్యాసం అనేది ఉంటుంది.
అలాగే సముద్రం, ఈ ధృవాల వైపుకు ఉండేటటువంటి సముద్రంలో, చల్లని ఈ ఐస్ ముక్కల మధ్యలో ఉండేటటువంటి సముద్రంలో నీరు చాలా తక్కువ ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఇటువంటి ఉష్ణోగ్రతల్లో ఏ విధమైనటువంటి అనుకూలనాలను జంతువులు చూపిస్తాయి? సీల్స్ మొదలైనవి మనం చూసినప్పుడు వాటి శరీరంలో గల కొవ్వు పొర, దీన్నే బ్లబ్బర్ అని చెప్తాము. వాటి చర్మం కింద, వాటికి పైనుండే చర్మం కింద ఒక కొవ్వు పొర ఉంటుంది, చాలా మందపాటి కొవ్వు పొర. అతి తక్కువ ఉష్ణోగ్రతలో, శీతల ఉష్ణోగ్రతలో నివసించేటటువంటి సముద్ర జీవులు, చేపలు మొదలైన వాటి శరీరంలో ఉండే ఈ కొవ్వు పొర బ్లబ్బర్ ద్వారా ఇది ఒక ఉష్ణ బంధకంగా పనిచేసి వాటి శరీరంలో ఉత్పత్తి అయిన ఉష్ణం అనేది బయటికి పోకుండా చూస్తుంది. మన శరీరంలో ఉత్పత్తి అయిన ఉష్ణం బయటికి పోతేనే మనం చలిగా దాన్ని భావిస్తాం. మనకి చలి వేస్తుందంటే ఏమిటి? మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత బయట వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఉష్ణబంధకంలాగా ఈ బ్లబ్బర్ అనేది అడ్డుపడుతుంది. అలాగే ఈ కొవ్వు పొరను కలిగి ఉండడం ద్వారా నీటిపై సులువుగా తేలియాడగలుగుతాయి. అది ఒక అనుకూలనం. అంటే ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉన్న అనుకూలనాల్లో బ్లబ్బర్ని కలిగి ఉండటం. కొన్ని రకాల చేపలు, అతి శీతల వాతావరణంలో నివసించే చేపలు అంత చల్లటి నీటిలో ఉన్నప్పుడు వాటి యొక్క రక్తం గడ్డకట్టేదానికి ప్రమాదం ఉంటుంది. మరి రక్తం గడ్డకట్టిపోతే రక్త ప్రసరణ లేక చనిపోతాయి. ఈ రక్తం అనేది గడ్డకట్టకుండా వీటి యొక్క రక్తంలో యాంటీ ఫ్రీజ్ పదార్థం, రక్తం గడ్డకట్టకుండా సహాయపడే రసాయనం వాటి రక్తంలో ఉంటుంది. దీన్నే మనం యాంటీ ఫ్రీజ్ పదార్థం అంటాం. ఇది ఒక అనుకూలనం. అంటే ఉష్ణోగ్రతకు సంబంధించి బ్లబ్బర్ అనేది ఒక అనుకూలనం, యాంటీ ఫ్రీజ్ పదార్థం మరొక అనుకూలనం. ఈ రకంగా ఉష్ణోగ్రత ఆధారంగా మనం చూస్తే సముద్ర జీవులు కొన్ని అనుకూలనాలను కలిగి ఉన్నాయి. సముద్ర జీవుల్లో ఉన్నటువంటి అనుకూలనాలను మనం అధ్యయనం చేయడానికి, అంటే ఒక ఆర్గనైజర్గా మనం ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి వెర్టికల్ స్కేల్ సహాయపడుతుంది. వెర్టికల్ స్కేల్ అంటే సముద్రంలో మనం ఉపరితలం నుంచి లోతు వరకు వెళ్తే దాన్ని మనం వివిధ భాగాలుగా విభజించుకుంటూ పోవచ్చు. దేని ఆధారంగా? కాంతి ప్రసరించేటటువంటి ఆధారంగా చేసుకుని, కాంతి ప్రసరణ ఉపరితలం మీద ఉండేటటువంటి, ఉపరితలానికి దగ్గరగా ఉండేటటువంటి సముద్ర ఉపరితలం ఇదే అయితే ఇది సముద్రపు నేల అడుగు. ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని మనం వెర్టికల్ స్కేల్ అని చెప్తున్నాం. ఇందులో పై భాగంలో కనుక చూసాం అనుకోండి, ఉపరితలానికి దగ్గరగా ఉన్న భాగంలో ఇక్కడ కాంతి ఎక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి ఇక్కడ లోపలికి పెనిట్రేట్ అవుతుంది, పై భాగంలోకి వెలుతురు ఎక్కువగా ఉంటుంది. అలాగే పై భాగంలో పీడనం, నీటి యొక్క పీడనం తక్కువగా ఉంటుంది. లోతు వెళ్లే కొద్దీ పీడనం పెరుగుతుంది. పై భాగంలో అంత పీడనం ఉండదు. మొక్కలన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా పై భాగంలో ఉంటాయి. కాబట్టి ఆహారం సులువుగా లభిస్తుంది. ఉపరితల భాగంలో ఉండేటటువంటి సముద్ర జీవులకు ఆహార లభ్యత కానీ, కాంతి కానీ, ఆక్సిజన్ అందుబాటు కానీ, మిగిలిన అన్ని విషయాల్లో పీడనం కానీ, వీటన్నిటిలో పెద్దగా సమస్యలు లేవు. సమస్యలు తక్కువగా ఉంటే అనుకూలనాలు కూడా తక్కువగా ఉంటాయి. విపత్కర పరిస్థితులు, ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే ఆ ప్రత్యేకమైన పరిస్థితులను తట్టుకోవడానికి అనుకూలనాలు ఉంటాయి. అందుచేత మనం పరిశీలిస్తే ఉపరితలంలో ఉండేటటువంటి జీవుల కంటే కూడా సముద్రపు లోతుల్లో ఉండే జీవుల్లో అనుకూలనాలు చాలా ఎక్కువగా ఉంటాయి, విభిన్నంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం చాలామంది జీవశాస్త్రవేత్తలు, అలాగే ఎంతోమంది ఆధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసే శాస్త్రవేత్తలు కూడా ఈ జీవశాస్త్రం నుంచి, జీవుల యొక్క శరీర నిర్మాణం, వాటి యొక్క అనుకూలనాల నుంచి కొన్ని విషయాలను గ్రహించి వాటిని అన్వయం చేసి ప్రస్తుతం టెక్నాలజీని, కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీ కానీ, కొత్తగా వస్తున్న నూతన పద్ధతుల ఆవిష్కరణలో ఆ యొక్క విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. సముద్రపు లోతుల్లో అత్యంత అధికమైన పీడనం కలిగేటటువంటి, పీడనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చిన్ని చిన్ని చేపల వంటి జీవులు మనగలుగుతున్నాయి. మరి అంత పీడనాన్ని తట్టుకోవాలంటే వాటి శరీరం ఎటువంటి పదార్థాలతో నిర్మితం అవ్వాలి? మనం బయట నిర్మించేటటువంటి బ్రిడ్జ్లు కానీ, బిల్డింగ్లు కానీ మొదలైనవి ఇనుము, ఉక్కు, స్టీలు, కాంక్రీట్ మొదలైన వాటితో నిర్మిస్తూ ఉన్నాం. కానీ ఈ జీవులు చాలా చక్కగా కాల్షియం కార్బోనేట్, సొద్ద, సున్నం మొదలైనటువంటి పదార్థాలతోనే వాటి శరీరాలు నిర్మించుకుంటున్నాయి. కానీ ఆ నిర్మాణాలు చాలా గట్టిగా ఉండి సముద్రంలో వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి పరిస్థితులను తట్టుకోవడానికి అనువుగా నిర్మితమై ఉన్నాయి. అంటే వాటి యొక్క ఆకారంలో ఉండే ప్రత్యేకత, వాటి యొక్క డిజైన్లో ఉన్నటువంటి ప్రత్యేకతను శాస్త్రవేత్తలు గ్రహించి ఆ యొక్క పరిజ్ఞానాన్ని, ఆ యొక్క విజ్ఞానాన్ని మన నిత్య జీవితంలో దాన్ని అన్వయం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం.
ఈ విధంగా జంతువుల్లో యొక్క అనుకూలనాలను అధ్యయనం చేయడం మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది, దాని యొక్క అప్లికేషన్స్. ఈ రకంగా మనం సముద్రపు లోతులో ఉన్న జంతువులను పరిశీలిస్తే మనకి ఎన్నో అద్భుతమైన విషయాలు కనబడుతూ ఉంటాయి. అక్కడ అవి ఏ విధమైన అనుకూలనాలు చూపించి అటువంటి పరిస్థితుల్లో జీవనం గడపగలుగుతున్నాయి. చీకటిగా ఉంటుంది, ఎటువంటి వెలుతురు ఉండదు, ఆహార లభ్యత చాలా తక్కువ, ఆహారం చాలా తక్కువగా లభిస్తుంది, లవణీయత చాలా ఎక్కువగా ఉంటుంది, గాఢత ఎక్కువగా ఉంటుంది, పీడనం అధికంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా బతకడానికి అవి అనుకూలనాలను కలిగి ఉన్నాయి. బాగా లోతుల్లో ఉండే జీవుల్లో అనుకూలనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని రకాల సముద్రపు జీవుల యొక్క మరికొన్ని అనుకూలనాలను మనం చూద్దాం. బర్నకిల్స్, ఆల్చిప్పలు. ఇవి ప్రత్యేకమైన అంగాల వంటి నిర్మాణం ద్వారా సముద్రంలో రాళ్లకు అతుక్కుని సముద్రపు అలలు, ప్రవాహం వీటి కొట్టుకుపోకుండా నిలబడగలిగి ఉంటాయి. ఇలా ఉండడానికి ప్రత్యేకమైన అంగాలనే అనుకూలనాలను కలిగి ఉన్నాయి. అలాగే సముద్రంలో ఉండే క్లౌన్ ఫిష్, రంగురంగులతో అందంగా కనపడేటటువంటి క్లౌన్ ఫిష్, సీ అనిమోన్లతో. సీ అనిమోన్ అనేది ఒక చిన్న జీవి, అది కదలలేని జీవి, దానంతటి అది కదలలేదు, దానికి ఎవరో ఒకరు సహాయం కావాలి. అది క్లౌన్ ఫిష్ యొక్క సహాయం తీసుకుని రెండు సహజీవనం ద్వారా ఒకదానికొకటి పరస్పరం సహకారం అందించుకొని జీవనాన్ని సాగిస్తాయి. అంటే సహజీవనం అనే దానికి ఈ రెండు సముద్రంలో అనుకూలనాన్ని కలిగి ఉన్నాయి. అలాగే తిమింగలాలు, హెర్రింగల్స్ మొదలైన సముద్రపు జీవులు అధిక దూరం ప్రయాణించడానికి అవసరమైన అనుకూలనాలను కలిగి ఉన్నాయి. సముద్రపు జీవుల్లో చూస్తే సముద్రపు జీవులన్నీ కూడా భూమి మీద ఉండే జీవుల్లాగే సహజీవనం, వాటిని రక్షించుకోవటం, సమాచారం మార్పిడి చేసుకోవటం, ప్రత్యుత్పత్తి వ్యూహాలు, రక్షణ, ఇవన్నీ కూడా చూపించడానికి వివిధ రకాల అనుకూలనాలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మనం కాంతి ఆధారంగా వివిధ లెవెల్స్లో ఉన్నటువంటి అనుకూలనాల గురించి తెలుసుకుందాం. సముద్రపు ఆవరణ వ్యవస్థలో కాంతి ప్రసరించేటటువంటి ఆధారంగా చేసుకుని, కాంతి ప్రసరణను ఆధారంగా చేసుకుని ఈ సముద్రపు ఆవరణ వ్యవస్థను 3 మండలాలుగా విభజించడం జరిగింది. అంటే ఉపరితలం నుంచి సముద్రపు నేల వరకు కూడా 3 మండలాలుగా దీన్ని విభజించారు. దేని ఆధారంగా? కాంతి యొక్క ప్రసరణ ఆధారంగా. ఇందులో ఈ ఒక్కొక్క మండలంలో ఉన్నటువంటి జంతువులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకమైన అనుకూలనాలను కలిగి ఉన్నాయి ఇక్కడ మనం చూద్దాం. ముందుగా యుఫోటిక్ మండలం. ఈ యుఫోటిక్ జోన్ లేదా యుఫోటిక్ మండలంలో ఉండేటటువంటి జంతువులు తేలేవి, అంటే నీటిపై తేలేటివి, అలాగే నీళ్ళలో వేగంగా ఈదగలిగేటివి, అదేవిధంగా వాటి శరీరం మెరిసే గుణం కలిగినటువంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ పైన యుఫోటిక్ మండలంలో పట్టే చేపలన్నీ కూడా ఒంటిపై సిల్వర్ కలర్ పూసినట్టుగా తళతళ మెరుస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే ఇవి ఈ రకంగా మెరవడం ద్వారా కాంతిని పరావర్తనం చెందిస్తాయి, రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్ అనేది సహజంగా నీటికి ఉంటుంది. ఈ చేపలు కూడా రిఫ్లెక్షన్ అవ్వడం ద్వారా పైనుంచి ఎగిరే పక్షులు కానీ ఇతర జీవులు కానీ వీటిని గుర్తించలేవు, తద్వారా ఇవి తప్పించుకోగలుగుతాయి, లేకపోతే వేటాడి తినేస్తాయి. అలాగే కొన్ని జీవులు పారదర్శకంగా ఉంటాయి, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, తద్వారా కూడా శత్రువుల నుంచి తప్పించుకోగలుగుతాయి. ఈ ఉపరితలం యూఫోటిక్ మండలంలో పైన ఉన్నటువంటి ఉపరితలానికి దగ్గరగా ఉన్న యూఫోటిక్ మండలంలో ఉన్నటువంటి ఈ జీవులకు స్పష్టమైన దృష్టి ఉంటుంది, వెలుతురు బాగా ఉంటుంది, వాటి దృష్టి చక్కగా ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి మొక్కలు కనుక చూస్తే పచ్చని మొక్కలు ఉంటాయి, ఎందుకంటే కాంతి అందుబాటులో ఉంది కాబట్టి ఇవి 365 రోజులు చక్కగా కిరణజన్య సంయోగ క్రియను జరపగలుగుతాయి. అందుచేత ఈ యుఫోటిక్ మండలంలో ఆహారం పుష్కలంగా లభిస్తుంది. అందుచేత జంతువులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మొక్కలు కానీ జంతువులు కానీ మొత్తం ఈ సముద్ర జీవావరణ వ్యవస్థ మొత్తాన్ని తీసుకుంటే అందులో ఉండే జీవుల్లో 80% జీవులు యూఫోటిక్ మండలంలోనే ఉంటాయి. ఎందుకని? కాంతి పుష్కలంగా లభిస్తుంది, ఆక్సిజన్ పుష్కలంగా లభిస్తుంది, కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది, ఆహారం బాగా ఉత్పత్తి అవుతుంది. అందుచేత వెలుతురు, ముఖ్యంగా కాంతి అనేది ఇక్కడ చక్కగా ఉంది కాబట్టి 80% జీవులు ఇక్కడే ఉన్నాయి. ఉదాహరణకి ట్రౌట్స్, హెరింగ్స్, డాల్ఫిన్స్, జెల్లీ ఫిష్, ప్లవకాలు, శైవలాలు, ఇవి కొన్ని మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనేక రకాల జాతుల జీవులు సముద్రంలో ఉంటే 80% జీవులన్నీ కూడా ఈ యూఫోటిక్ మండలంలోనే ఉన్నాయి. రెండవది బెథియల్ మండలం. యూఫోటిక్ మండలానికి కిందగా ఉండేది బెథియల్ మండలం. ఈ బెథియల్ జోన్లో కాంతి అనేది తక్కువగా ఉంటుంది. యూఫోటిక్ మండలంలో కాంతి ఎక్కువగా ఉంది, కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది. ఈ బెథియల్ మండలంలో కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, కానీ ఇక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి.
సంవత్సరం పొడుగునా జరగదు. కాంతి తక్కువగా ఉన్నప్పుడు జరగదు. బాగా మంచి ఎండగా ఉన్నప్పుడు, ఈ కాంతి బాగా ప్రసరించినప్పుడు, సూర్యుని కాంతి దగ్గరగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఇక్కడ జరుగుతుంది. కొద్దిగా కాంతి ప్రసరిస్తుంది. ఇక్కడ ఏ విధమైన మొక్కలు ఉన్నాయి? ఎరుపు గోధుమ వర్ణం కలిగినటువంటి సముద్రపు గడ్డి ఇక్కడ పెరుగుతుంది. ఎరుపు గోధుమ వర్ణం కలిగినటువంటి కెల్ప్స్ అనేటటువంటి సముద్రపు మొక్కలు ఇందులో పెరుగుతాయి. ఎందుకని? సూర్యరశ్మి తక్కువ, కిరణజన్య సంయోగ క్రియ తక్కువ. ఇక్కడ ఉండేటటువంటి జంతువులు ఎలా ఉన్నాయంటే స్పంజికలు, స్క్విడ్లు, తిమింగలాలు, రేఫిష్లు. స్క్విడ్లు, తిమింగలాలు, జెయింట్ స్క్విడ్లు, తిమింగలాలు పెద్ద పెద్ద జీవులు. అలాగే రేఫిష్, బల్లపరుపుగా అణచబడినట్టు ఉండేటటువంటి చేప రేఫిష్. ఇటువంటి జంతువులు ఉన్నాయి. ఇక్కడ మనం ఈ బెతియల్ మండలంలో ఉండే జంతువులు చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఎటువంటి అనుకూలనాలు ఉన్నాయి దీనికి? ఇక్కడ ఆవశ్యకత ఏంటి? కాంతి తక్కువగా ఉన్న జోన్ ఇది. కాంతి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో అవి బతకడానికి కావాల్సిన అనుకూలనాలు ఏమున్నాయంటే వీటికి బల్లపరుపుగా ఉండేటటువంటి శరీరం ఉంది, తేలినట్టుగా ఉండగలుగుతాయి. సున్నితమైన విశాలమైన కళ్ళు. ఇక్కడ కాంతి తక్కువ కాబట్టి కంటికి సెన్సిటివిటీ ఎక్కువ ఉండాలి. తక్కువ చీకట్లో కూడా చూడగలిగేటటువంటి శక్తిని మనం సెన్సిటివిటీ అంటున్నాం. కళ్ళు బాగా సెన్సిటివ్గా ఉంటాయి, విశాలంగా పెద్దగా ఉంటాయి. ఆ జంతువుని చూస్తే దాని కన్ను పెద్దగా మనకు కనబడుతుంది. కళ్ళు పెద్దగా ఉన్నాయి, ఎందుకని? కాంతి తక్కువ ఉంది కాబట్టి, తక్కువ కాంతిలో కూడా చూడగలగాలి కాబట్టి. ఇది ఇక్కడ మనం గమనించేటటువంటి అనుకూలనం బెతియల్ మండలంలో. ఇక మూడవది ఎబైసల్ జోన్, ఎబైసల్ మండలం. ఈ అబైసల్ మండలంలో కిరణజన్య సంయోగ క్రియకు ఆస్కారం లేదు. ఎందుకంటే కాంతి అనేది ఈ జోన్కి ప్రసరణ జరగదు. కాంతి అనేది ప్రసరణ లేదు కాబట్టి మొక్కలు కిరణజన్య సంయోగ క్రియను జరపలేవు. జంతువులు ఏ రకమైన జంతువులు ఉన్నాయి? భక్షకాలు, ఇతర జీవుల్ని తినేటటువంటి భక్షకాలు, క్రూరమైన జంతువులు ఉన్నాయి అందులో. అలాగే పారిశుద్ధ్య జీవులు. ఈ భక్షకాలన్నీ కూడా చీకట్లో వేటాడతాయి. దొరికిన జంతువుని దొరికినట్టుగా అటు ఇటు దాన్ని లాగి మొక్కలు చేసి తింటాయి. ఎందుకంటే అక్కడ వాటికి కనపడదు. వాటి యొక్క స్పర్శ జ్ఞానంతో ఏదో విధంగా అవి వాటి ఆహారాన్ని ఎదుగుతాయి. వేరే చేపను పట్టుకుంటాయి. పట్టుకున్న దాన్ని గింజుకొని పీక్కుని తినడంతో అనేకమైనటువంటి వాటి శరీర భాగాలు ఇవన్నీ కూడా ఆ కింద ఉండే సముద్రపు నేలపై పడిపోతాయి. ఈ రకంగా పడిపోయినటువంటి వ్యర్థాలను తినడానికి పారిశుద్ధ్య చేపలు ఉంటాయి. ఈ పారిశుద్ధ్య చేపలు ఏం చేస్తాయంటే ఈ రకంగా వచ్చినటువంటి వ్యర్థాలను అవి తిని బతుకుతాయి. అలాగే ఇక్కడుండే జంతువులు వేటాడతాయి. కానీ వేటాడడానికి ఏం కావాలి? అది ఏ జంతువును వేటాడుతుందో, ఏ చేపను వేటాడుతుందో అది బాగా కనిపించాలి. కానీ కనిపించడానికి అవకాశం లేదు, చీకట్లో ఉన్నాయి. అందుచేత వీటికి ఏదైనా జంతువు తగలగానే వెంటనే మింగేయడానికి, వెంటనే పట్టుకోవడానికి వీటి నోరు చాలా పెద్దది ఉంటుంది. నోరు పెద్దది ఉండడం వల్ల ఆ జీవి తప్పించుకోకుండా అటు ఇటు తిరిగి దీని నోట్లోకి వస్తుంది. నోరు బాగా పెద్దది ఉంటుంది. పళ్ళు చాలా పొడవుగా పెద్దగా ఉంటాయి, వంకరగా కూడా ఉంటాయి. తద్వారా ఆ పళ్ళు ఊసల్లాగా పనిచేసి ఒక వలలాగా ఆ జంతువు ఏదైతే ఉందో, ఆ చేప ఏదైతే ఉందో, చిన్న చేప, దాన్ని పట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ రకమైనటువంటి అనుకూలనాలు ఇక్కడ ఉన్నాయి. పెద్ద నోరు ఉంది, ఎందుకని? అది తినబోయే జీవి తప్పించుకోకుండా పట్టుకోవడానికి. పొడవైన వంకరగా ముళ్ళులా ఉండే పళ్ళు ఉన్నాయి. అలాగే వీటి శరీరంలో అస్థిపంజరం లేదు, శరీరాలు బల్లపరుపుగా ఉంటాయి. ఇంకొక ప్రత్యేకమైన అనుకూలనం ఏంటంటే ఇవి కాంతి లేని అబైసల్ జోన్లో ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని రకాల చేపలు వాటికవే కొన్ని టార్చ్ లైట్ వంటి అవయవాలను కలిగి ఉంటాయి. కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు. కొన్ని చేపలకి కంటి చుట్టూ ఉంటాయి, కొన్ని చేపలకి పొట్ట క్రింద భాగంలో ఉంటాయి. ఈ రకంగా దాని శరీరం మీద కొన్ని రకాల ప్రత్యేక అవయవాలు కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కాంతిని ఉత్పత్తి చేయడం ద్వారా అవి చూడగలుగుతాయి, ఆహార అన్వేషణను సాగించగలుగుతాయి. ఇది ఒక ప్రత్యేకమైన అనుకూలనం. కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన అవయవాలు కలిగి ఉండడం అనేది ఇంకొక అనుకూలనం. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ అనుకూలనాలు చాలా తక్కువ. యూఫోటిక్ మండలంలో, బెతియల్ మండలంలో ఇక్కడ అనుకూలనాలు ఉన్నాయి. బలపరుపు శరీరాలు, సున్నితమైన విశాలమైన కళ్ళు. అబైసల్ జోన్లో అనుకూలనాలు చాలా ఎక్కువ, ఎందుకంటే పరిస్థితులు కూడా ఇక్కడ క్లిష్టంగా ఉన్నాయి, సరళంగా లేవు. క్లిష్టమైన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి, వాటికి తగిన అనుకూలనాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న అబైసల్ జోన్లో ఉండే కొన్ని రకాల జీవులకు స్వయం ప్రకాశ శక్తి కూడా ఉంది. అంటే కొన్ని రకాల జంతువులు వాటికవే ప్రకాశించగలిగే కాంతిని ఉత్పత్తి చేసుకుంటాయి. కాంతిని, దీన్నే మనం
బయోలుమినిసెన్స్ అంటాం, జీవకాంతి. జీవులు మెరవగలుగుతాయి, కాంతిని శరీరం ద్వారా కాంతిని ఉత్పత్తి చేయగలుగుతాయి కొన్ని రసాయనాల ద్వారా. అటువంటి శక్తి ఈ అబైసల్ జోన్లో ఉండేటటువంటి కొన్ని రకాల జీవులకు ఉంది. అంటే ఆ జీవులు వాటి శరీరం మెరిసేలాగా కాంతివంతంగా చేసుకోగలిగే విధంగా రసాయనాలను ఉత్పత్తి చేసే అనుకూలనం కూడా ఉంది. ఇక్కడ అబైసల్ జోన్లో ఉన్న అనుకూలనాలు ఏమిటి? ఇక్కడ ఉండే జంతువులకు విశాలమైన నోరు, పెద్ద పెద్ద వంకర పళ్ళు, అస్థిపంజరం లేదు, బల్లపరుపు శరీరాలు, శరీరం చుట్టూ, కన్నుల చుట్టూ, మూతి దగ్గర, పొట్ట కింద కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు, శరీరాన్ని ప్రకాశింపచేసుకునే గుణం, ఇవన్నీ కూడా ఈ అబైసల్ జోన్లో ఉండేటటువంటి జీవుల యొక్క అనుకూలనాలు. ఉప్పునీటి జలావరణ వ్యవస్థ లేదా సముద్ర జలావరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ మండలాలు, అందులో ఉన్న వివిధ జీవులు, అవి చూపించేటటువంటి అనుకూలనాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మంచినీటి ఆవరణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మంచినీటి ఆవరణ వ్యవస్థ, మంచినీరు లభించేటటువంటి ప్రాంతాలు ఏవి? కొలనులు కానీ, చెరువులు కానీ, నదులు కానీ, కాలువలు, ఇవన్నీ కూడా మంచినీటి ఆవాసాలు. ఇక్కడ మనం మన రాష్ట్రంలో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని మంచినీటి ఆవరణ వ్యవస్థలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, దుర్గం చెరువు, రంగారెడ్డి జిల్లాలోని షామీర్పేట చెరువు, వరంగల్లోని వడ్డేపల్లి చెరువు, ఖమ్మంలోని పాలేరు చెరువు, శ్రీకాకుళం మడ్డువలస, కృష్ణా జిల్లాలోని కొల్లేరు, ప్రకాశం జిల్లాలోని కంబం చెరువు, ఇవన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచినీటి ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణలు. ఇవన్నీ పెద్ద జలాశయాలు మరియు చెరువులు. వీటిల్లో ఈ మంచినీటి ఆవరణ వ్యవస్థలో కూడా సముద్రపు జలాశయ వ్యవస్థ ఏదైతే ఉందో, సముద్రపు జలావరణ వ్యవస్థ ఏదైతే ఉందో, అందులో మనం కాంతి ఆధారంగా వివిధ మండలాలుగా ఎలా విభజించామో, అదేవిధంగా మంచినీటి ఆవరణ వ్యవస్థను కూడా కాంతి ఆధారంగా ఇక్కడ విభజించడం జరిగింది వివిధ మండలాలుగా. ఇందులో 1 లిట్టోరల్ మండలం, 2 లిమ్నెటిక్ మండలం, 3 ప్రొఫండల్ జోన్. ముందుగా మనం ఈ 2 జోన్స్ గురించి చర్చించుకోబోతున్నాం, లిట్టోరల్ మండలము, లిమ్నెటిక్ మండలం. ఎందుకంటే ఈ రెండింటికి ఉన్నటువంటి సారూప్యత ఏమిటంటే ఇవి రెండు కూడా ఫోటిక్ జోన్స్, అంటే కాంతియుక్త మండలాలు, కాంతి ప్రసరణ జరిగేటటువంటి మండలాలు. సముద్రంలో మనం చూసిన మండలాలకి ఇక్కడ ఉన్న మండలాలకి ఉన్న ప్రాముఖ్యమైనటువంటి తేడా ఏమిటంటే ఈ లిటోరల్ మండలంలో ఈ మంచినీటి జలావరణ వ్యవస్థలో ఒడ్డు అనేది ఉంటుంది, దీనికి అంచు అనేది ఉంటుంది, సముద్రానికి అలా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ లిటోరల్ మండలం అనేది ఒక చెరువు లేదా కొలను, దాని యొక్క ఉపరితలం చుట్టూ ఉండేటటువంటి అంచు, గట్టు, ఆ చెరువు గట్టు ఏదైతే ఉంటుందో ఆ చెరువు గట్టును కూడా మనం ఇక్కడ దీంట్లోకి పరిగణలోకి తీసుకుంటున్నాం, కన్సిడర్ చేసుకుంటున్నాం. ఒక చెరువు ఉంటే ఆ చెరువుకు చుట్టూతా ఉండే చెరువు గట్టు, ఆ గట్టుకుండే బొరియలు, అందులో నివసించే జీవులు, ఆ గట్టు మీద నివసించే జీవులు కూడా ఇక్కడ మనం లిటోరల్ మండలంలోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మండలాల్లో ఉన్నటువంటి జీవులు అక్కడ ఉన్న అనుకూలనాల గురించి చూద్దాం. ఈ ఒడ్డు అంటే చెరువు ఉంటే చెరువు చుట్టూ ఉండేటువంటి చెరువు గట్టు లేదా చెరువు ఒడ్డు, అలాగే ఆ ఒడ్డునున్నటువంటి మట్టితో కలిసేటటువంటి మడ్డి నీరు, ఇది లిటోరల్ మండలాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ వేగంగా ఈదగలిగేటటువంటి జంతువులు ఉంటాయి, ఒడ్డు మీద బాతులు ఉంటాయి, ఒడ్డు మీద తిరుగుతూ ఉంటాయి, గుడ్లను పెడతాయి, చేపలు కావాలి, ఆహారం కావాలన్నప్పుడు నీళ్ళలోకి దూకి ఈదుతాయి, చేపలను వేటాడి తింటాయి, వేగంగా ఈదుతాయి. అలాగే వీటికి బూడిద రంగు శరీరాన్ని కలిగి ఉంటాయి, ఎందుకంటే మడ్డి నీళ్ళలో కలిసిపోయి ఇతర జంతువుల నుంచి రక్షించుకోవడానికి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్షక జీవులు ఏంటంటే తాబేళ్ళు, పాములు, బాతులు, ఇవి భక్షక జీవులు. అలాగే ఈ ప్రాంతంలో అనేక మొక్కలు ఉంటాయి, హైడ్రిల్లా, తామర, కలువ మొదలైన మొక్కలన్నీ కూడా పైన ఉపరితలం పైకి ఉంటాయి. ఇవి లిటోరల్ మండలంలో ఉండేటువంటి వివిధ జీవులు. తరువాతది లిమ్నెటిక్ మండలం. ఈ లిమ్నెటిక్ మండలంలో పాక్షికంగా నీటిలో మునిగే మొక్కలు ఉంటాయి, హైడ్రిల్లా, వాలిసినేరియా, వాటర్ హయాసింత్ అంటే గుర్రపు డెక్క, తామర, అంతర తామర, బుడగ తామర, ఈ రకమైనటువంటి వివిధ రకాలైనటువంటి నీటిపై తేలే మొక్కలన్నీ లిమ్నెటిక్ మండలంలో ఉన్నాయి. లిమ్నెటిక్ మండలం అంటే మీరు చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులోకి ఇలా చూస్తే బాగా ఎండగా ఉన్నప్పుడు మీరు చూసినట్లయితే చెరువు లోపల కొన్ని మొక్కలు, జంతువులు మీకు కనబడతాయి, కొన్ని చేపలు ఆ వెలుతురికి. మీరు ఎంతవరకు చూడగలుగుతూ ఉన్నారో ఆ ప్రాంతాన్ని లిమ్నెటిక్ మండలం అని అంటాం.
ఈ లిమ్నెటిక్ మండలంలోనే చాలా వరకు మంచినీటి చేపలన్నీ లిమ్నెటిక్ మండలంలోనే ఉంటాయి. మంచినీటి చేపలు మనం మంచినీటి చేపలను ఆహారంగా తీసుకుంటాం, ఆ చేపలన్నీ కూడా లిమ్నెటిక్ మండలంలోనే ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి చేపలన్నీ కూడా నలుపు రంగులో కానీ లేదా సిల్వర్ కలర్లో కానీ ఉండి నీటిని పరావర్తనం చెందించి రక్షణ కల్పించుకుంటూ ఉంటాయి. మంచి దృష్టిని కలిగి ఉంటాయి, మంచి చూపుని కలిగి ఉంటాయి, కాంతి ప్రసరణ బాగా జరుగుతుంది, ఆహారం కూడా మంచిగా అందుబాటులో ఉంటుంది లిమ్నెటిక్ మండలంలో. మరి ఇక్కడ ఉండేటటువంటి మొక్కలు ఏ విధమైన అనుకూలనాలను కలిగి ఉన్నాయి? గుర్రపు డెక్క కనుక మీరు గమనిస్తే, గుర్రపు డెక్క ఎప్పుడైనా చూస్తే ఆకు యొక్క అంచుల్లో ఈ విధంగా బుడగల వంటి గాలితో నిండిన నిర్మాణాలు ఉంటాయి. ఇది ఆకు కింద ఈ విధంగా ఉంటుంది. ఏముంటాయి అందులో గాలి గదులు ఉంటాయి, ఎయిర్ సాక్స్, ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. ఇది బుడగలా ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల గుర్రపు డెక్క నీటిపై తేలుతుంది. అలాగే తామర చూసారనుకోండి, కలువ కానీ తామర కానీ విశాలమైన ఒక పళ్ళెం లాంటి, ఒక కంచం లాంటి ఆకులు ఉంటాయి, బల్లపరుపుగా ఉన్న ఆకులు. ఈ ఆకులు నీటిపై తేలుతూ ఉంటాయి, మొక్కని తేలేలా చేస్తాయి. మరి ఆకు నీటిలో ఉన్నప్పుడు అది కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఆకులు కుళ్ళవు. ఎందుకని? ఈ ఆకులకు ఒక మైనపు పోత ఉంటుంది. తామరాకు మీద నీటి బొట్టు, తామరాకు మీద కొన్ని నీళ్ళు వేశారనుకోండి, అవి దానికి అంటుకోకుండా పాదరసం ఎలా జారిపోతుందో నీరు అలా జారిపోతుంది. ఎందువల్ల? తామరాకు మీద మైనపు పోత ఉంటుంది. ఇది ఒక అనుకూలనం. అంటే నీటి వల్ల ఆకు చెడిపోకుండా ఒక అనుకూలనం మైనపు పోత. తామర పువ్వుల్లో, తామరాకుల్లో ఈ విధమైనటువంటిది. అలాగే తామరాకు లేదా కలుపు యొక్క కాడ కనుక మీరు చూస్తే, కాడ లోపల ఎన్నో గాలి గదులు ఉంటాయి, ఎయిర్ స్పేసెస్. అందువల్ల కాడ నీడల్లో తేలగలుగుతుంది. ఈ రకంగా నీటిలో పాక్షికంగా, అంటే నీటిలో మొత్తం నీటి పైకంటూ తేలిపోకుండా కొంతవరకు సగం మొక్క నీళ్ళలో మునిగి ఉంటుంది, సగభాగం పైకి ఉంటుంది. దీన్నే మనం పాక్షికంగా నీటిలో మునిగే మొక్కలు అని చెప్తాం. తామర, కలువ ఈ మొక్కల్లో ఉండే అనుకూలనాలను చూసాం. గుర్రపు డెక్కలో ఉండేటటువంటి అనుకూలనాలను చూసాం. అదేవిధంగా హైడ్రిల్లా మొక్కలను కనుక మనం గమనించినట్లయితే, ఈ హైడ్రిల్లా మొక్కలు నీటి పై ఉపరితలానికి, ఈ పైనుండే లిమ్నెటిక్ మండలంలోనూ కూడా ఉంటాయి. ఈ హైడ్రిల్లా మొక్కల యొక్క ఆకులు అనేవి బాగా సన్నగా ముళ్ళు మాదిరిగా రూపాంతరం చెందున్నాయి. హైడ్రిల్లా మొక్కను కనుక మీరు గమనిస్తే కాండానికి చుట్టూ ఇలా ముళ్ళులా ఉంటాయి ఆకులు. దీని ఆకులు ఇలా ముళ్ళులా మారిపోవడానికి గల కారణం ఏంటంటే పత్రరంధ్రాలు లేకుండా ఉండడం. పత్రరంధ్రాలు ఉండవు. ఇది పత్రహరితాన్ని కలిగి ఉంటుంది, చక్కగా కిరణజన్య సంయోగ క్రియను జరుపుతుంది, చక్కగా కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరిస్తుంది. దీనికి ఉన్న అనుకూలనాలు ఏమిటంటే ఆకులు ఈ విధంగా ముళ్ళు కింద రూపాంతరం చెంది ఉండటం. అంటే ఇవి ముళ్ళులా గట్టిగా లేకపోయినప్పటికీ ముళ్ళ వంటి ఆకారంలో రూపాంతరం చెంది ఉండటం. ఇది ఉప్పు నీటిలో కూడా నివసించగలిగేటటువంటి మొక్క. ఈ హైడ్రిల్లా మొక్కలు ఈ పొల్లల వంటి నిర్మాణాలు ఉండడం ద్వారా, అంటే ఆకులపై పత్రరంధ్రాలు లేకుండా ఉండడం ద్వారా, ఈ రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండడం ద్వారా నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడగలుగుతాయి. ఇవి లైంగిక, అలైంగిక పద్ధతుల్లో ప్రత్యుత్పత్తిని జరపగలుగుతాయి. ఈ రకమైనటువంటి ఇన్ని విధాల అనుకూలనాలు అనేవి ఇక్కడ ఈ హైడ్రిల్లా మొక్కల్లో మనం గమనిస్తాము. అలాగే మిగిలిన మొక్కల్లో గుర్రపు డెక్కలా చూస్తే దీంట్లో గాలి గదులు ఉన్నాయి. ఈ గాలి గదులు దీన్ని సమతా స్థితిని ఏర్పరచడానికి, అలాగే వాయు వినిమయం జరగడానికి, మొక్క తేలడానికి మొదలైనప్పుడు సహాయపడుతుంది. అదేవిధంగా తామరాకులో కనుక మనం చూసినట్లయితే తామరాకు అనేది వెడల్పుగా ఉండి ఈ రకంగా ఈ తామరాకులు నీటిపై తేలడానికి సహాయపడతాయి. తామరాకు యొక్క అడుగు భాగం నీటి మీద ఉంటుంది, పై భాగం మైనపోతతో ఉంటుంది. అలాగే పత్రరంధ్రాలు సహజంగా ఆకు అడుగునుంటే ఈ తామరాకుకి పైన ఉంటాయి, తద్వారా పైనుంచి కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించగలుగుతుంది. ఈ విధమైనటువంటి అనుకూలనాలు మనం మొక్కల్లో గమనిస్తాం. మరి ఏ విధమైన జంతువులు ఉన్నాయి లెమ్నెటిక్ మండలంలో? లెమ్నెటిక్ మండలంలో మంచినీటి చేపలు అనేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ష్రింప్ చేపలు, అదేవిధంగా ప్లాంక్టన్, శైవలాలు, ప్లాంక్టన్లో డాఫ్నియా కానీ, సైక్లాప్స్ కానీ, ఇటువంటి జంతు ప్లవకాలు, అలాగే శైవలాలు ఇవన్నీ కూడా ఈ లెమ్నెటిక్ మండలంలో ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి జూ ప్లాంక్టన్లో డాఫ్నియా, సైక్లాప్స్ మొదలైనవి, చిన్న చిన్న ష్రింప్ చేపలు, అలాగే ఇతర మంచినీటి చేపలు ఇవన్నీ కూడా ఈ లెమ్నెటిక్ మండలంలో ఉండడాన్ని మనం గమనిస్తాం. మూడవది ప్రొఫండల్ మండలం. మంచినీటి ఆవరణ వ్యవస్థలో మూడవది ప్రొఫండల్ మండలం. మొదటిది లిటోరల్, రెండవది లిమ్నెటిక్, మూడవది ప్రొఫండల్. ఇక్కడ కాంతి అనేది చాలా తక్కువగా ఉంటుంది.
అందుచేత ఇక్కడ మసకగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి జంతువులు సరిగ్గా చూడలేవు. అందుచేత ఇవి చూపు కంటే కూడా ఇతర జ్ఞానాలైన వాసన, వినికిడిపై ఎక్కువగా ఆధారపడతాయి. సాధారణంగా ఇక్కడ ఉండే జంతువులన్నీ కూడా సర్వాహారులు, అంటే హెటెరోట్రాఫ్స్. ఇక్కడ మొక్కలు అనేవి లేవు, హెటెరోట్రాఫ్స్. ఎందుకంటే కాంతి లేని ఈ ప్రదేశంలో జీవనం సాగించడానికి వీటికి అనుకూలనాలు ఉన్నాయి. ఇవి భక్షకాలు గాను, అంటే పరభక్షకాలు గాను, ఇతర జీవులను తినే పరభక్షకాలు గాను, అలాగే కొన్ని పారిశుద్ధ్య కార్మికులు గాను ఉంటాయి. అంటే ఇక్కడ జంతువుల యొక్క మృత కళేబరాలు ఇవన్నీ కూడా అక్కడ పడి ఉంటాయి. వీటిని తినేటటువంటి చేపలు అనేవి ఇక్కడ ఉంటాయి. అలాగే పూతికాహార బ్యాక్టీరియా కూడా ఉండి ఈ కళేబరాలన్నీ కూడా నీటిని మలినపరచకుండా ఆ బ్యాక్టీరియాని అంతటిని కూడా డీకంపోజ్ చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ ప్రొఫండల్ మండలంలో మనం గమనించే జంతువులు రొయ్యలు, పీతలు, ఇసుక దొందులు, కరెంటు షాక్ను ఉత్పత్తి చేయగలిగిన ఈల్ మొదలైన చేపలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం ప్రొఫండల్ మండలంలో. అలాగే ఇక్కడ డెట్రిఫస్ బ్యాక్టీరియా, అంటే పూతికాహార బ్యాక్టీరియా, ఇక్కడ ఉండే వ్యర్థాలను, మలినాలను, వాటిపై ఆధారపడి జీవించే బ్యాక్టీరియాను కూడా ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా ఈ ప్రొఫండల్ మండలంలో ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మన ఈ ఆవరణ వ్యవస్థలో లిటోరల్, లిమ్నెటిక్, ప్రొఫండల్, ఈ ప్రొఫండల్ మండలంలో మన ఇక్కడ చీకటి, కాంతి తక్కువగా ఉంది. అలాగే పగటిపూట ఉష్ణోగ్రత కనుక చూస్తే సూర్యరశ్మి వల్ల పై పొరలన్నీ కూడా పైనున్న మండలాలు వేడెక్కుతాయి. కొన్ని రకాల జీవులు, ఈ వేడిలో నివసించలేని జీవులు పగటిపూట క్రింది మండలంలోకి వచ్చేస్తాయి. ఇక్కడ చల్లగా ఉంటుంది. తిరిగి ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చాక మళ్ళీ తిరిగి లెమ్నెటిక్ మండలానికి పోతాయి. అంటే లెమ్నెటిక్ మండలంలో ఉండే జీవులు ప్రొఫండల్ మండలంలోకి వలస వస్తాయి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు. తిరిగి ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఇవి ప్రొఫండల్ నుంచి మళ్ళీ లెమ్నెటిక్ మండలానికి చేరుకోవటం జరుగుతుంది. ఈ రకంగా మనం మంచినీటి ఆవరణ వ్యవస్థలో కాంతి ఆధారంగా దాన్ని మనం 3 మండలాలుగా విభజించుకున్నాం. లెక్టోరల్, లెమ్నెటిక్, ఈ రెండింటిని ఫోటోయిక్ జోన్స్ అంటాము, అంటే కాంతి ప్రసరణ జరిగేటటువంటి మండలాలు. మూడవది ప్రొఫండల్ మండలం, ఇందులో కాంతి ప్రసరణ లేని చీకటి మండలం. సరస్సుల్లో కనిపించేటటువంటి ఇతర జీవులు, మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి వివిధ రకాల జీవులు, అలాగే మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ మండలాలు, వివిధ మండలాల్లో ఉండేటటువంటి జీవులు, అవి చూపించే అనుకూలనాల గురించి తెలుసుకున్నాం. అలాగే సరస్సులో, అంటే ఒక మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉండే ఇతర జీవులు ఏంటో ఒకసారి చూద్దాం. బీవర్, బ్యాడ్జర్, ఆటర్స్, ఇవి క్షీరదాలు. ఇవన్నీ కూడా క్షీరదాలు. సముద్రపు నీటిలో ఉండే క్షీరదాల గురించి తెలుసుకున్నాం. తిమింగలం, సీల్, డాల్ఫిన్లు మొదలైనవి సముద్రంలో ఉండేటటువంటి క్షీరదాలు. అవి సముద్రంలో ఉంటూ, పూర్తిగా నీటిలో ఉంటూ, సముద్రంలో వివిధ మండలాల్లో తిరుగుతూ ఆహారాన్ని సేకరించుకోవటం. క్షీరదాలు అయినప్పటికీ పైకొచ్చి నీటి ఉపరితలం నుండి గాలి పీల్చుకుని లోపలికి వెళ్ళి ఉండగలగటం వాటి లక్షణం. మరి ఈ క్షీరదాలు నీటిలో పూర్తిగా ఉండవు, నీటికి సమీపంలో ఉంటాయి. నీరు ఎక్కడైతే నిలవ ఉంటుందో, సరస్సులు మొదలైన ఉంటాయో వాటికి సమీపంలో ఉంటాయి. ఆహార వేటకి నీళ్ళలోకి వెళ్తాయి. బీవర్లు, బ్యాడ్జర్లు, ఆటర్లు. ఆటర్ అంటే దాన్ని నీటి కుక్క అని చెప్తాం. ఆటర్ అనేదాన్ని నీళ్ళల్లో చేపలను వేటాడి తింటూ ఉంటాయి. ఇది వీటి యొక్క జీవన విధానం. అంటే సరస్సు లోపల పూర్తిగా ఉండపోయినప్పటికీ సమీపంలో ఉండి సరస్సుల్లో చేపల వేటకు వెళతాయి. నీళ్ళల్లో ఎక్కువసేపు గడిపేటటువంటి క్షీరదాలు ఇవి. తర్వాత కప్ప, మొసళ్ళు, అలిగేటర్లు, సాలమండర్లు. ఇందులో ఈ కప్ప, సాలమండర్ ఇవి రెండు కూడా ఉభయచరాలు. ఉభయచరాలు అంటే యాంఫీబియన్స్, నీటిలోనూ అలాగే భూమిపైన కూడా నివసించగలిగేటటువంటి జీవులు. రెండు చోట్ల నివసించడానికి వాటికి అనుకూలనాలు ఉన్నాయి. కప్పల్లో చిరుకప్పలు, తోక కప్పలు లేదా చిరుకప్పలు పూర్తిగా నీళ్ళల్లో ఉంటాయి. చిరుకప్పలు మొప్పల ద్వారా శ్వాసిస్తూ నీళ్ళల్లో ఉంటాయి. కప్ప ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది, తడి చర్మంతో శ్వాసిస్తుంది. కప్ప ఏం చేస్తుంది? బయటకు వస్తుంది, కానీ నీళ్ళలో ఉన్నప్పుడు గుడ్లు పెడుతుంది. అంటే కప్ప యొక్క జీవిత చక్రంలో కొంత భాగం నీళ్ళల్లోనూ, కొంత భాగం బయట అంటే ఈ నీటి కొలనుకు సమీపంలో, దగ్గరలో. ఈ విధమైన జీవన విధానం ఉంది. మరి ఏ విధమైన అనుకూలనాలు ఉన్నాయి? అది నీటిలో బతకగలుగుతుంది,
దాని యొక్క గుడ్లు చిరుకప్పల కింద అంటే లార్వా నుంచి డింపక దశ నుంచి చిరుకప్పగా మారేంత వరకు కూడా మొప్పలతో శ్వాసించి ఒక చేపల్లాగా నీళ్ళలో జీవనం సాగించడానికి అనుకూలనాలను కలిగి ఉన్నాయి. వీటికి చిరుకప్పలు కప్ప కింద మారిన తర్వాత గట్టు మీదకి గంతుతాయి. బయట వాతావరణం నుంచి గాలి నుంచి ఆక్సిజన్ గ్రహిస్తాయి, తిరిగి మళ్ళీ గుడ్లు పెట్టడానికి నీళ్ళలోకి వస్తాయి. ఈ రకంగా ఈ కప్పలు అనేవి ఉంటాయి. సాలమాండర్లు కూడా ఉభయచరాలు, తడి చర్మంతో శ్వాసిస్తాయి. మొసళ్ళు, యాలిగేటర్లు, ఈ మొసళ్ళు నీళ్ళలోనే ఉంటాయి. చేపలు అనేవి వీటి ప్రధాన ఆహారం, ఇతర జీవుల్ని తింటాయి. అలాగే ఇవి బయట ఉండే గాలి నుంచి శ్వాసిస్తాయి. ముక్కు బయటకు పెట్టి నీళ్ళలో ఉండేటటువంటి జంతువులు అలిగేటర్లు. అలాగే ఇవి గుడ్లు పెట్టడానికి ఎలిగేటర్లు కానీ మొసళ్ళు కానీ ఒడ్డుకొచ్చి గుడ్లు పెడతాయి. తర్వాత స్కాటర్లు, నీటి పురుగులు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ క్షీరదాల గురించి చూసాం, ఇక్కడ ఉభయచరాలు, మొసళ్ళు, అలిగేటర్లు, సరీసృపాలు. తర్వాత స్కాటర్లు, నీటి పురుగులు, తూనీగలు. ఇవన్నీ ఏమిటివి? కీటకాలు. అంటే సరస్సులో ఉండేటటువంటి కీటకాలు. ఇక్కడ మీరు వైవిధ్యాన్ని గమనించవచ్చు. మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయి? క్షీరదాలు ఉన్నాయి, సరీసృపాలు ఉన్నాయి, ఉభయచరాలు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. స్కాటర్ అంటే చెరువుల్లో అది మీరు గమనించినప్పుడు కొన్ని రకాల పురుగులు చెరువు నీటిపై తేలుతున్నట్టుగా కనపడతాయి. ఈ పురుగులు నిజంగానే నీటిపై నడవగలుగుతాయి. వాటి కాళ్ళల్లో ఉన్నటువంటి అమరిక వల్ల నీటిలో మునిగిపోకుండా నీటి మీద అడుగులు వేసుకుంటూ చక్కగా నడవగలుగుతుంది ఈ పురుగు. దీన్నే మనం స్కాటర్లు అని చెప్తాం. వాటి పాదాల యొక్క నిర్మాణం ఆ రకంగా ఉంటుంది. అలాగే నీటి పురుగులు, నీటి మీద ఉండేటటువంటి చిన్న చిన్న పురుగులు. తూనీగలు చెరువు పైన అలా ఎగురుతూ ఉంటాయి. తూనీగలు, ఇటువంటి కీటకాలను కూడా మనం ఇక్కడ సరస్సులో చూస్తాం. ఇక పక్షులు, సరస్సుల్లో మంచినీటి ఆవరణ వ్యవస్థలో మనం చూసే పక్షులు బాతులు, హంసలు, కొంగలు. ఇవి ఆ సరస్సులో ఉన్నటువంటి చేపలను ఆహారంగా తింటూ బతికేటటువంటి జీవులు. ఇవి కూడా నీళ్ళలో పైన తేలుతూ ఈదుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా మంచినీటి ఆవరణ వ్యవస్థలో మనం చూసేటటువంటి వివిధ రకాల జంతువులు. నీటి లవణీయత, చేపల్లో ఉన్నటువంటి అనుకూలనాలు. 2 ఆవరణ వ్యవస్థలు, జలావరణ వ్యవస్థలు చూసాం. ఉప్పు నీటి లేదా సముద్ర జలావరణ వ్యవస్థ, మంచినీటి జలావరణ వ్యవస్థ. ఈ 2 జలావరణ వ్యవస్థల్లోనూ వివిధ రకాల జంతువులు మనం గమనించినప్పటికీ ముఖ్యంగా అధిక శాతంలో జలావరణ వ్యవస్థలో ఉండేటటువంటి జంతువులు చేపలు. ఈ ఉప్పు నీటి జలావరణ వ్యవస్థలో ఉన్న చేపలకి, మంచినీటి జలావరణ వ్యవస్థలో ఉన్న చేపలకి గల ముఖ్యమైన భేదాన్ని మనం గమనిస్తే ఇవి 2 కూడా భిన్నమైన లవణీయత కలిగిన నీటిలో ఉన్నాయి. ఉప్పు నీరు, మంచినీరు. ముందుగా ఉప్పు నీరు. ఈ ఉప్పు నీరులో అధిక లవణీయత. ఉప్పు నీటిలో కనుక మనం చూస్తే ఉప్పు నీరు అంటే అధిక లవణీయత కలిగిన నీరు. ఇక్కడ సముద్రం, ఉదాహరణకి ఈ చేప సముద్రంలో ఉంది. ఈ సముద్రంలో ఇక్కడ ఉండేటటువంటి నీళ్ళల్లో లవణీయత అధికంగా ఉంటుంది. అధిక లవణీయత. అధికమని ఎలా చెప్తున్నాం? దేంతో పోల్చి మనం అధికమని చెప్తున్నాం? ఇక్కడ లవణీయత ఎక్కువగా ఉంది. దేంతో పోలిస్తే ఎక్కువగా ఉంది? చేప యొక్క శరీరంలో ఉన్న లవణ శాతం, చేపలో ఉన్నటువంటి లవణీయత కంటే కూడా, అంటే దీని యొక్క శరీరంలో ఉన్న లవణీయత కంటే కూడా బయట అధిక లవణీయత అనేది ఉంటుంది. అంటే దీని శరీరంలో ఉన్న లవణాల యొక్క శాతాన్ని చూస్తే బయట ఉండే లవణాల శాతం అధికంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ద్రవాభిసరణం ద్వారా చేప నీటిని కోల్పోతుంది. ఎందుకంటే బయట లవణీయత ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమవ్వాలి? నీరు బయటకు వచ్చేయాలి ద్రవాభిసరణ ద్వారా చేపలోంచి. చేపలో ఉన్నటువంటి నీరంతా బయటకు వెళ్ళిపోతే చేప ఎండిపోయి చనిపోతుంది. ఇలా జరగకుండా ఇక్కడ ఉప్పు నీటి చేపలకు ఉన్నటువంటి అనుకూలనాలు ఏమిటి? వీటికి ఉన్న అనుకూలనాలు అధికంగా నీటిని తీసుకోవటం, అధిక నీరు త్రాగటం, ఎక్కువగా నీటిని వాటి శరీరంలో తీసుకుంటూ ఉంటాయి. ఎందుకని? ఎక్కువ నీరు బయటకు పోతుంది శరీరంలోంచి ద్రవాభిసరణ ద్వారా. ఎందుకు బయటకు పోతుంది నీరు మనకు తెలుసు. ప్లాస్మా త్వచం పాఠంలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ లవణీయత ఎక్కువగా ఉంది, అందుచేత నీరు బయటకు వచ్చేస్తుంది త్వచాల ద్వారా. నీరు బయటికి పోతా ఉంది కాబట్టి అది ఎక్కువగా నీటిని తాగాలి. ఎక్కువగా నీటిని తాగడం అనేది ఒక అనుకూలనం. ఇంకే అనుకూలనాలు ఉన్నాయి దీనికి? మరొక అనుకూలనం ఏమిటంటే మొప్పల్లో ప్రత్యేక కణాలు, మొప్పలు
మొప్పల్లో ప్రత్యేక కణాలు. మొప్పల్లో ప్రత్యేక కణాలు ఏం చేస్తాయి? ఈ ప్రత్యేక కణాలు ఇవి లోపలికి వచ్చేటటువంటి నీటిలో ఉన్నటువంటి లవణాలను వేరు చేసి విసర్జిస్తాయి, వేరు చేస్తాయి. అలాగే ప్రత్యేకమైనటువంటి వీటి మూత్రపిండాలు. ఈ మూత్రపిండాలు అధిక మొత్తంలో తీసుకున్నటువంటి ఉప్పు నీటిలోంచి ఉన్నట్టు ఉప్పుని విసర్జిస్తాయి. అంటే ఈ ఉప్పు నీటి చేపలు వాటి యొక్క మూత్రం ద్వారా అధిక గాఢమైనటువంటి లవణాలను విసర్జిస్తాయి. ఈ పద్ధతుల ద్వారా, ఈ అనుకూలనాల ద్వారా ఉప్పు నీటిలో నివసించేటటువంటి చేపలు వాటి శరీరంలో లవణీయత తక్కువగా ఉండేలా చూసుకుంటాయి బయట వాతావరణం కంటే కూడా. ఈ విధంగా వాటి శరీరంలో నీరు కోల్పోతూ ఉంటాయి, బయట లవణీయత ఎక్కువగా ఉంది కాబట్టి. ఆ నీరు అది కోల్పోతున్నప్పటికీ నిరంతరంగా నీటిని తాగుతూ ఉంటుంది, ఆ నీళ్ళలోనే ఉంది కాబట్టి ఆ నీటిని తాగుతూ ఉంటుంది. తాగే నీటిలో కూడా ఉప్పు ఉంది. మరి ఈ తాగే నీటిలో ఉన్నటువంటి ఉప్పు ఏమవుతుంది? వాటి యొక్క మొప్పల ద్వారా, మొప్పల్లో ఉండే ప్రత్యేకమైన కణాల ద్వారా బయటికి వేరు చేయబడుతుంది. అలాగే మూత్రపిండాల్లో కూడా ఈ అధిక మొత్తంలో ఉన్నటువంటి లవణం వేరు చేయబడి విసర్జించబడుతుంది. అలాగే ఇప్పుడు మనం మంచినీటి చేపల్లో ఎలా ఉందో చూద్దాం. మంచినీటి చేపలు ఇక్కడ మనం గమనిస్తే దీంట్లో బయట మంచినీటిలో లవణీయత తక్కువ లవణీయత. ఎందుకని? మంచినీరు అంటే తీయగా ఉంటాయి నీళ్ళు, అందులో ఉప్పు అనేది ఉండదు, ఉప్పు లేకుండా ఉంటాయి చెరువులు, సరస్సులు ఇవన్నీ. ఇక్కడ మనం మంచినీటి చేపను కనుక చూస్తే దీని చుట్టూ ఉన్నటువంటి నీటిలో లవణీయత చాలా తక్కువ, దాని శరీరంలో ఎక్కువ లవణీయత, అధిక లవణీయత. అధిక లవణీయత అంటే ఎక్కడితో పోలిస్తే బయట ఉన్నటువంటి దాని చుట్టూ ఉన్న నీటితో పోలిస్తే దాని శరీరంలో లవణీయత ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా లవణీయత ఎక్కువగా ఉందనుకోండి, బయట ఉన్న నీరంతా కూడా చేప శరీరంలోకి వెళ్ళిపోయి చేపలు ఉబ్బిపోయి పేలిపోవాలి. కానీ అలా జరగదు. కానీ సహజంగా మనం గమనిస్తే ఈ సముద్ర చేపల్లో ఆరినట్టుగా ఉంటుంది సముద్రపు చేప యొక్క మాంసం. ఇది ఉబ్బినట్టుగా ఉంటుంది, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది దీని శరీరంలో. ఎందుకంటే ఇక్కడ లోపల లవణీయత ఎక్కువ, బయట లవణీయత తక్కువ, కాబట్టి నీరు దీని శరీరంలోకి వస్తుంది. అయితే వీటికి కూడా కొన్ని అనుకూలనాలు ఉన్నాయి. ఈ అనుకూలనాల ద్వారా ఈ చేపలు ఏం చేస్తూ ఉంటాయి? ఆ శరీరంలో ఉండవలసినటువంటి లవణీయతను అవి మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా మెయింటైన్ చేస్తున్నాయి? దీని శరీరంలో అధిక లవణీయత అనేది ఎలాగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాయి ఈ చేపలు. వీటిల్లో మొప్పల్లో ప్రత్యేకమైన కణాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక కణాల ద్వారా ఇది గాలిని తీసుకోవడానికని నీటిని శరీరంలోకి తీసుకుంటుంది, అందులో ఉండే ఆక్సిజన్ గ్రహించడానికి. మొప్పల ద్వారా ఈ తీసుకున్నటువంటి అధిక మొత్తంలో తీసుకుని నీరంతా కూడా బయటికి పంపించేయబడుతుంది. అలాగే మూత్రపిండాలు. ఇప్పుడు మామూలు నీరు, ఉప్పు లేని నీరు దాని శరీరంలోకి ప్రవేశించింది. ఈ మామూలు నీరు ఏదైతే దాని శరీరంలో ప్రవేశించిన తర్వాత ఈ శరీరంలో ఉన్నటువంటి ఉప్పును అది కరిగించుకుంటుంది ఆ నీళ్లు. ఆ ఉప్పుతో కలిసినటువంటి నీళ్లు మూత్రం రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోయినాయి అనుకోండి, చేప శరీరంలో ఉన్న లవణాలన్నీ కూడా మూత్రంలో బయటికి వెళ్ళిపోతాయి. అలా వెళ్లకుండా మూత్రపిండాల్లో పునర్శోషణ జరుగుతుంది, లవణాలు రీఅబ్జార్ప్షన్. మూత్రంలో ఉండేటటువంటి లవణాలు ఈ మంచినీటి చేపల యొక్క మూత్రపిండాలు తిరిగి మళ్ళీ రక్తంలోకి శోషించుకుంటాయి. దీని ద్వారా లవణాల యొక్క వృధాని అరికడతాయి. ఇక్కడ మొప్పల్లో కూడా ఉండే ప్రత్యేక కణాలు నీటిలో ఉండేటటువంటి కొద్ది మొత్తంలో ఉన్న లవణాలను కూడా సేకరించడం అనేది కూడా జరుగుతుంది. అందుచేత మొప్పలు, మూత్రపిండాలు, ఇక్కడ కూడా మొప్పలు, మూత్రపిండాలు సహాయపడుతున్నాయి. ఏమిటంటే ఈ తీసుకున్నటువంటి నీటిలో ఉన్న అధిక మొత్తంలో ఉన్న లవణాలను విసర్జించడంలో అవి సహాయపడుతున్నాయి. ఇక్కడ మూత్రపిండాలు ఈ చేప తీసుకున్న నీటిలో ఉన్న లవణాలు వృధా కాకుండా, శరీరంలో ఉన్నటువంటి లవణాలు మూత్రం రూపంలో బయటికి పోకుండా దాని శరీరంలో నిర్దిష్టమైన లవణీయత సమతా స్థితి అనేది ఉండడానికి సహాయపడుతున్నాయి. అలాగే ఈ రెండు ఆవరణ వ్యవస్థల్లోనూ కూడా ఈ చేపలు అనేవి మనుగడ సాగించడానికి మరొక ముఖ్యమైన వీటి యొక్క జీవనాన్ని ప్రభావితం చేసే కారకం ఉష్ణోగ్రత. అయితే కొన్ని సందర్భాల్లో ఈ జీవులన్నీ కూడా వివిధ ప్రత్యేకమైన పరిస్థితులకి అనుకూలనాలను కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థల్లో, బాగా శీతల ప్రదేశాల్లో ఉన్న సముద్రాలు మొదలైన వాటిలో నీరంతా కూడా గడ్డకడుతుంది.
ఈ మంచు ముక్కలుగా మారిపోతుంది. ఇంత చల్లటి ఉష్ణోగ్రతలో కొన్ని రకాల చేపలు అవి జీవించలేక చనిపోవడం, నశించిపోవడం జరుగుతుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి జలావరణ వ్యవస్థల్లో సూర్యరశ్మి బాగా తగిలే చోట వేసవి కాలాల్లో నీరు బాగా వేడెక్కుతుంది. నీరు వేడెక్కడం ద్వారా పైన ఉండేటటువంటి ఉపరితలంలో ఉండేటటువంటి జీవులన్నీ కూడా ఆ ఉష్ణోగ్రతను తట్టుకోలేక అక్కడ ఉండేటువంటి మొక్కలు ఇవన్నీ నాశనం అవ్వడం ద్వారా ఆహార ఉత్పత్తి లేక ఆ జీవులు చనిపోయి కుళ్ళిపోవడం ద్వారా అక్కడ ఆ ఆవరణ వ్యవస్థలో ఆహారం దొరక్క అనేక రకాలైనటువంటి చేపలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఉష్ణోగ్రత అనేది కూడా మనకు ముఖ్యమైన అంశం. అయితే ఉష్ణోగ్రతకు కూడా కొంతవరకు ఈ జీవులు అనుకూలనాలను చూపిస్తాయని ముందు మనం తెలుసుకున్నాం. ఏ విధమైన అనుకూలనాలను అవి చూపిస్తాయో. ఇతర అనుకూలనాలు. ఇప్పటివరకు మనం వివిధ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ జంతువుల్లో ఉన్న అనుకూలనాలను చూసాం. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ ఉష్ణోగ్రత ఆధారంగా మనం మొక్కలు, జంతువుల్లో కలిగినటువంటి వివిధ అనుకూలనాలను ఒకసారి తెలుసుకుందాం. మొక్కల్లో చూస్తే సమశీతోష్ణ ప్రాంత మొక్కలు. సమశీతోష్ణ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కల్లో శీతాకాలం వచ్చేటప్పటికి మనం ఒకటి గమనిస్తాం. ఈ ఆకులన్నీ కూడా రాలిపోవటం. శీతాకాలం ప్రారంభంలోనే ఆకులు రాలిపోవటం. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఏమిటి అనుకూలనం? ఈ ఆకులు రాలిపోవడం అనేది ఒక అనుకూలనం. ఎందుకంటే శీతాకాలంలో కిరణజన్య సంయోగ క్రియ తక్కువ. కిరణజన్య సంయోగ క్రియ తక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఉండడం వల్ల మొక్కకు నష్టం జరుగుతుంది కానీ లాభం జరగదు. ఇటువంటి సందర్భాల్లో ఈ ఆకులు రాలిపోవడం వలన ఈ మొక్కల్లో జీవక్రియ రేట్ అనేది తగ్గిపోతుంది. అలాగే శీతాకాలంలో అంటే ఉష్ణోగ్రత బాగా తక్కువ ఉన్నప్పుడు మొక్క యొక్క శరీరంలో ఉన్న అనేక రకాలైనటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా నిష్క్రియాత్మకంగా మారిపోతాయి, ఇనాక్టివ్గా. అందుచేత యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోతుంది. అటువంటప్పుడు శక్తిని ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆకులు లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ లేదు, సూర్యరశ్మి అవసరం లేదు. కిరణజన్య సంయోగ క్రియ జరగకపోతే దానికి ఆహార ఉత్పత్తి లేదు. ఆహార ఉత్పత్తి లేనప్పుడు దానికి శక్తి అనేది అందదు. అందుచేత శక్తి వినియోగాన్ని బాగా తగ్గించేసుకుంటుంది. దాని శరీరంలో ఉన్నటువంటి ఎన్నో రకాల ఎంజైమ్స్ అన్ని నిష్క్రియాత్మకంగా మారిపోతాయి. ఆకులన్నీ రాలిపోయినాయి. ఒక మోడు మాదిరిగా అలా కొంతకాలం ఉంటుంది. తిరిగి పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు మొక్కల్లో ఆకులు చిగురిస్తాయి ఆ చెట్లలో. ఈ రకంగా బాష్పోత్సేకాన్ని తగ్గిస్తుంది, శక్తి వినియోగాన్ని తగ్గించుకుంటుంది. ఈ విధమైనటువంటి అనుకూలనాలు మనం సమశీతోష్ణ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కల్లో చూస్తాం. అలాగే ఉష్ణ మండలాల్లో అధిక వేడి కలిగినటువంటి ప్రాంతాల్లో కూడా వేసవికాలం ప్రారంభంలో ఆకులు రాలుతాయి. అలాగే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పత్రరంధ్రాలు మూసుకుపోవడం కూడా ఒక అనుకూలం. పత్రరంధ్రాలు మూసుకుపోతాయి. చాలా ప్రాంతాల్లో మనం ఈ అనుకూలనాలను చూస్తాం. బాగా ఎండ కాసినప్పుడు చెట్టు యొక్క పత్రరంధ్రాలు మూసిపోవడం ద్వారా బాష్పోత్సేకాన్ని తగ్గించి నీటి యొక్క వృధాని అరికడతాయి. పత్రరంధ్రాలు మూసుకుపోతే కిరణజన్య సంయోగ క్రియ జరగదు. అయినప్పటికీ కూడా నీటిని కోల్పోతే మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పత్రరంధ్రాలు మూసుకుపోవడం అనేటటువంటి అనుకూలనాలను ఈ ఉష్ణమండలాల్లో ఉండేటటువంటి మొక్కల్లో మనం గమనిస్తాం. అలాగే జంతువుల్లో కూడా ఉష్ణోగ్రత ఆధారంగా కొన్ని అనుకూలనాలను గమనిస్తాం. ఏంటంటే ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎటువంటి ప్రాంతం తీసుకున్నా, అంటే బాగా ఉష్ణమండల ఎడారులు తీసుకున్నా, అలాగే అతి శీతలమైనటువంటి ప్రదేశాలు తీసుకున్న ధ్రువాల వైపుకి కానీ చూస్తే అతి శీతల ప్రాంతాలు తీసుకున్న, మంచు పర్వతాలు, మంచు పడేటటువంటి ప్రాంతాలు తీసుకున్న, అక్కడ ఉష్ణోగ్రత ఆధారంగా ఈ జంతువులు చూపించేటటువంటి అనుకూలనాలు ఏమిటి? శీతల ప్రదేశాల్లో ఉండేటటువంటి జంతువుల్లో అక్కడ ఉండేటటువంటి నీటి ఆవరణ వ్యవస్థ అనేది గడ్డకట్టి మంచుగా మారిపోతుందని చెప్పుకున్నాం. ఈ రకంగా జరిగినప్పుడు ఆ కొలనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచు ముక్కలుగా మారిపోతే అక్కడ ఉండే జంతువులు కింది పొరల్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ ఉష్ణోగ్రత కొంచెం మెరుగ్గా ఉంటుంది, బాగా అంత చల్లగా ఉండదు. కింది పొరల్లోకి వెళ్ళి ఆ నీటిలో అడుగు భాగానికి వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తాయి. కొన్ని రకాల జంతువులకి కొవ్వు పొర, బొచ్చు ఇవి రెండు కూడా అనుకూలనాలుగా ఉంటాయి. ఎలుగుబంటి, ధ్రువపు ఎలుగుబంటి చూస్తే ధ్రువపు ఎలుగుబంటి తెల్లని బొచ్చు కలిగి ఉంటుంది. ఇది ఉష్ణం అనేది దాని శరీరం నుంచి బయటకు పోకుండా ఉష్ణ నిరోధకంగా ఉంటుంది. అంటే ఇన్సులేషన్. మనం ఒక స్వెటర్ని ఎలా ధరించి మన శరీరంలో ఉష్ణం బయటకు పోకుండా కాపాడుకుంటామో అదేవిధంగా సహజంగా దానికి ఉన్నటువంటి స్వెటర్ వంటి బొచ్చు, ఫర్ అనేది దాని శరీరం మీద దానికి రక్షణ కల్పిస్తుంది. అలాగే ఆ ఫర్ కింద దానికి
మందపాటి కొవ్వు పొర ఉంటుంది. ఈ కొవ్వు పొర ఉండడం ద్వారా దాని శరీరం నుంచి ఉష్ణం బయటికి పోదు. అలాగే దానికి ఆహారం దొరకలేనప్పుడు ఆ కొవ్వు కరిగి దానికి శక్తినిస్తుంది. ఈ రకంగా ఈ అనుకూలనాలను ధ్రువ ప్రాంతాల్లో శీతల ప్రదేశాల్లో ఉండేటటువంటి జంతువులు కలిగి ఉన్నాయి. సీల్ కానీ, సీల్లో కూడా బ్లబ్బర్ అనే కొవ్వు పొర ఉండడాన్ని మనం గమనిస్తాం. అందుచేత ఇది అతి శీతల వాతావరణంలో కూడా మనుగడ సాగించగలుగుతుంది. అలాగే కొన్ని రకాల జంతువులు వలసపోతాయి. అంటే వేరే చోటకి ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు లేదా ఎక్కువగా ఉన్నప్పుడు వేరే ప్రాంతానికి వలసపోతాయి. అదేవిధంగా ఇంకొక అనుకూలనం ఏంటంటే స్తుప్తావస్థలోకి వెళ్ళిపోవటం. అతి శీతల వాతావరణం అన్నప్పుడు, అతి ఉష్ణ వాతావరణం ఉన్నప్పుడు చల్లని ప్రదేశంలోకి వెళ్ళి చాలా కాలం పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఒక నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. దీన్నే స్తుప్తావస్థ అంటారు. ఉదాహరణకి కప్పలు చూస్తే ఇవి బాగా చలిగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయినప్పుడు బొరియల్లోకి వెళ్ళిపోయి అక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాయి. దీన్ని హైబర్నేషన్ అని చెప్తాం. దీన్నే మనం శీతాకాలపు స్తుప్తావస్థ అని చెప్తాం. బాగా ఎండాకాలంలో కూడా, ఎండ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా కప్పలు, కొన్ని రకాల పాములు లోతుగా ఉండే బొరియల్లోకి వెళ్ళిపోయి అక్కడ నిద్రపోతాయి. ఈ సమయంలో అది బతికి ఉండడానికి దాని శరీరంలో జీవక్రియ రేటు జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అది యాక్టివ్గా ఉండి బయట తిరుగుతూ ఆహారం సంపాదించుకుని తింటూ ఉన్నప్పుడు దాని శరీరంలో జీవక్రియ రేటు అధికంగా ఉంటుంది, ఎక్కువ శక్తి కావాలి. అయితే ఇది స్తుప్తావస్థలోకి వెళ్ళిపోయినప్పుడు దాని శరీరానికి చాలా తక్కువ శక్తి కావాలి. ఎందుకంటే ఏ పని చేయదు, నిద్రపోతూ ఉంది. అలాగే దాని శరీరంలో జీవక్రియలు అన్నీ కూడా ఏమి జరగటం లేదు. అంటే జీర్ణక్రియ జరగక్కర్లేదు, మిగిలిన విసర్జన క్రియ పెద్దగా జరగాల్సిన అవసరం లేదు. అందుచేత జీవక్రియలన్నీ కూడా ఆగిపోయినాయి, తగ్గిపోయినాయి. కేవలం గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ జరుగుతుంది. దానికి ఆ కణాలన్నీ బతికుండడానికి కావాల్సినటువంటి శక్తిని సరఫరా చేస్తే చాలు. అందుచేత శరీరంలో జీవక్రియ రేటు బాగా తగ్గించేసుకుంటాయి. కొద్దిగా జీవక్రియ రేటు, మరి ఆ కొద్దిగా జీవక్రియ రేటు కూడా శక్తి కావాలి కదా. దాని శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కొద్ది కొద్దిగా కరిగి దానికి శక్తిని అందించి అది దాదాపుగా నెల రోజులు, 15 రోజులు, ఎన్ని రోజుల కాలం అయితే అది ఆహారం లేకుండా ఉంటుందో అన్ని రోజులు దానికి శక్తి అందేలా చేస్తాయి. ఈ విధమైన పద్ధతి ద్వారా వాతావరణం అనుకూలించక విపత్కరంగా ఉన్నప్పుడు, అంటే బాగా ఎక్కువ ఉష్ణోగ్రత కానీ బాగా తక్కువ ఉష్ణోగ్రత కానీ ఉన్నప్పుడు తిరిగి ఆ పరిస్థితి చక్కబడే వరకు కూడా ఒక నిద్రావస్థలోకి వెళ్ళిపోయేటటువంటి అనుకూలనాలను కప్పలు, పాములు చూపెడతా ఉన్నాయి. దాన్ని మనం స్తుప్తావస్థ అని చెప్తున్నాం. ఇదే కనుక బాగా ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి కనుక ఆ విధంగా స్తుప్తావస్థలోకి వెళ్తే దాన్ని మనం ఏస్టివేషన్ లేదా గ్రీష్మకాలపు స్తుప్తావస్థ, బాగా చల్లదనాన్ని తప్పించుకోవడానికి వెళ్ళిపోతే దీన్ని మనం హైబర్నేషన్ లేదా శీతాకాలపు స్తుప్తావస్థ అని చెప్తున్నాం. ఈ విధమైనటువంటి అనుకూలనాలను మనం జంతువుల్లో చూస్తాం ఉష్ణోగ్రత ఆధారంగా. మొక్కలు చూసాం, జంతువులు చూసాం. అలాగే కొన్ని రకాలైనటువంటి శైవలాలు, శిలీంధ్రాలు కూడా అనుకూలనాలను కలిగి ఉంటాయి. శైవలాలు, శిలీంధ్రాలు ఏమిటిది? కొన్ని రకాల చెట్లు బెరడులపై, చెట్టు యొక్క కాండంపై ఉండే బెరడుపై కొన్ని పువ్వులు పూసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇటువంటి పువ్వులను లైకెన్ అంటారు. సహజంగా ఇవి నిజానికి ఇవి పువ్వులు కాదు. 2 రకాల జీవులు కలిసి జీవించేటటువంటి కాలనీ, దాన్ని మనం లైకెన్ అంటాం. శైవలాలు, శిలీంధ్రాలు కలిసి జీవిస్తే దాన్ని లైకెన్ అంటాం. మనం తయారు చేసుకునే బిర్యానీ అనే వంటకంలో పత్తర్కా పూలు అనేది, పత్తర్ పూలు ఉపయోగిస్తారు. ఈ పత్తర్ పూలు అనేది ఈ విధమైనటువంటి లైకెన్. చెట్టు యొక్క బెరడు మీద ఉండేటటువంటి లైకెన్ను సేకరించి పత్తర్ పూల కింద ఉపయోగిస్తారు. అది లైకెన్. లైకెన్ అంటే శైవలాలు, శిలీంధ్రాలు. సాధారణంగా సహజమైన పరిస్థితుల్లో శిలీంధ్రాలు అంటే బూజులు. ఈ శిలీంధ్రాలు శైవలాల మీద దాడి చేసి శైవలాలని నాశనం చేస్తాయి, వాటి ఆహారం కింద భుజిస్తాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో శిలీంధ్రాలు శైవలాలని నాశనం చేయకుండా శిలీంధ్రాలు, శైవలాలు ఒక ఉమ్మడి ఒప్పందంతో జీవనం సాగిస్తాయి, సహజీవనం. ఏంటది? శిలీంధ్రం, శైవలం ఒకదానికొకటి పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి. శైవలం యొక్క ప్రత్యేకత ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియ జరిపి ఆహారాన్ని ఉత్పత్తి చేయగలదు మొక్కలాగా, ఎందుకంటే అందులో పత్రహరితం ఉంది. శిలీంధ్రం ఏం చేస్తుంది? నీటిని, లవణాలని అందిస్తుంది.
నీరు, లవణాలు శిలీంధ్రం దగ్గర ఉన్నాయి. దీన్ని ఎవరికి అందిస్తుంది? శైవలానికి అందిస్తుంది. శైవలం నీరు, లవణాలని శిలీంధ్రం నుంచి తీసుకుంది. కిరణజన్య సంయోగ క్రియ జరిపి ఆహారాన్ని ఉత్పత్తి చేసింది. ఆహారం ఉత్పత్తి చేసిన ఈ ఆహారాన్ని తిరిగి శిలీంధ్రంతో పంచుకుంటుంది. ఈ విధంగా పరస్పర సహకారం ద్వారా సహజీవనం చేసేటటువంటి శిలీంధ్రము, లైకెన్లు, శిలీంధ్రము, శైవలము వీటిని కలిపి మనం లైకెన్లని చెప్తాము. ఈ విధమైనటువంటి అనుకూలనాలను కూడా మనం జీవుల్లో గమనిస్తాం. అనుకూలనాలు దేనికి దారితీస్తాయి? ఈ అనుకూలనాలు అనేవి జీవులు ఏ విధంగా చూపించగలుగుతున్నాయి? ఒక జీవి ఒక ప్రాంతంలో మనుగడ సాగించడానికి అనువైన అనుకూలనాలను అది పొందటానికి చాలా దీర్ఘకాలం పడుతుంది. వందల వేల కొద్ది సంవత్సరాలు పట్టచ్చు. అందుచేత ఒక జీవిని అది తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంచినప్పుడు వెనువెంటనే దాంట్లో అనుకూలనాలు రావు. ఉదాహరణకి ఒక ఆవును తీసుకెళ్ళి మనం ఎడారిలో వదిలేస్తే అది వెంటనే ఒంటెలాగా అనుకూలనాలను చూపించలేదు. ఒంటె తరతరాలుగా ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఆ అనుకూలనాలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పుల ద్వారా దాని శరీరం దానికి అణువుగా రూపాంతరం చెందడం జరిగింది. అందుచేత ఇది దీర్ఘకాలంగా జరిగేటటువంటి నిరంతర ప్రక్రియ. ఒక జీవి యొక్క శరీరంలో నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. జీవిల యొక్క పరిణామ క్రమాన్ని తెలుసుకోవడానికి అధ్యయనం చేసే భాగంలో చార్లెస్ డార్విన్ ఈయన 1885వ సంవత్సరంలో హెచ్ఎం బీగిల్ నౌకపై ఈయన వివిధ ప్రాంతాలను చూడడం జరిగింది. ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఈయన 120 ద్వీపాల సముదాయంగా గల గాలాపాగోస్ ఐలాండ్కు చేరుకోవడం జరిగింది. ఈ గాలాపాగోస్ ఐలాండ్ అనేది మిగిలిన భౌగోళిక ప్రాంతానికి వేరుగా చేయబడినటువంటి ద్వీపకల్పం. ఈ ద్వీపంలో ఈయన 13 రకాల పిచ్చుకలను గమనించాడు. ఫించెస్ అంటారు. అయితే ఇక్కడ ఇతనికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే మిగిలిన భూమితో సంబంధం లేని ఈ ప్రాంతంలో, ఇంత చిన్న ప్రాంతంలో 13 రకాల పిచ్చుకలు ఉన్నాయి. వీటి యొక్క ముక్కులు వేరువేరుగా ఉన్నాయి. అవి తినే ఆహారం కూడా వేరువేరుగా ఉంది. కొన్ని కీటకాలు తింటున్నాయి, కొన్ని గింజలను తింటున్నాయి, కొన్ని పళ్ళను తింటున్నాయి. వాటి యొక్క ఈకల యొక్క రంగు, నిర్మాణ శైలి అన్నీ కూడా విభిన్నంగా ఉన్నాయి. చాలా వైవిధ్యం ఉంది. పిచ్చుక జాతిలోని ఇన్ని రకాల వైవిధ్యాలు ఇంత తక్కువ భౌగోళిక ప్రాంతంలో ఎలా వచ్చాయి? ఈ పరిశీలన ఆధారంగా ఆయన ఏం చెప్పాడంటే భౌగోళికంగా వేరు చేయబడిన ప్రాంతంలో కూడా, దగ్గర సంబంధం కలిగిన వాటిల్లో కూడా, గాలాపాగోస్ ఐలాండ్ అనేది మిగిలిన భూమితో సంబంధం లేకుండా సముద్రంలో ఉన్నటువంటిది. అటువంటి ద్వీపకల్పంలో, భౌగోళికంగా వేరు చేయబడినటువంటి ద్వీపంలో దగ్గర సంబంధం కలిగిన వాటిల్లో పిచ్చుకలు, అది పిచ్చుక జాతే, దగ్గర సంబంధం ఉన్నప్పటికీ ఏ జీవికి ఆ జీవిలోనే ఈ అనుకూలనాలు అనేవి నిరంతరం మారుతూ ఉన్నాయి. ప్రత్యేక అనుకూలనాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని ఈయన తీర్మానించడం జరిగింది. అందుచేత ప్రతి జీవిలోనూ కూడా కొన్ని అనుకూలనాలు అనేవి నిరంతరం జరుగుతూ ఉంటాయి అనే విషయాన్ని మనం ఆయన యొక్క ఈ పిచ్చుకల పరిశీలన ద్వారా మనం తెలుసుకుంటాం.